హాయ్ ఎవ్రీవన్. ఈ సెషన్‌లో మనం బేసిక్‌గా డేటా ఎంట్రీ ఎలా చేయాలి? లేదంటే ఒక షీట్‌ని ఇంకొక చోటకి ఎలా తీసుకెళ్ళాలి? ఆ తర్వాత కాపీ పేస్టింగ్ ఏంటని చెప్పేసని ఇంకా ఫర్దర్‌గా మూవ్ అవుతుంటాం. సో, ఈ ఫైల్ వచ్చేపాటికి మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఉండిద్ది. అది డౌన్‌లోడ్ చేసుకొని క్లాస్ ఫాలో అవుతా ప్రాక్టీస్ అనేది చేయండి. నెక్స్ట్ వచ్చేవాటికి మనకి ఫస్ట్ క్వెషన్ ఇక్కడ ఏమడుగుతున్నారంటే, ఇక్కడ షీట్స్ ఉన్నాయి కదా మనకి మెను ఆప్షన్స్, డేటా ఎంట్రీ అవని చెప్పేసని. ఇక్కడ ఫస్ట్ షీట్‌లో మనకు వచ్చేపాటికి ఏమడుగుతున్నారంటే, వాట్ మెను ఆప్షన్స్ డూ యూ హావ్ ఇన్ యువర్ రిబ్బన్ అని చెప్పేసి అన్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి రిబ్బన్ అంటే ఏంటనే తెలియాలి. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్‌లో డిస్కస్ చేసాం మనం. రిబ్బన్ అంటే ఏంటి? ఇక్కడ మీకు కనబడుతుంది కదా! ఈ ఫైల్ మెనూ నుంచి ఏదైతే మనకి చివరి వరకు ఉందో ఇదంతా కూడా రిబ్బన్ అని చెప్పేసనన్నాను. అవునా? తర్వాత క్వెషన్ ఏంటి ఇక్కడ? వాట్ వాట్ ఆర్ ద సబ్ మెను ఆప్షన్స్ ఇన్‌సైడ్ ఈచ్ మెను ఆప్షన్ అని చెప్పేసనన్నారు. సో, ఇక్కడ మనకి సబ్ మెను ఆప్షన్స్ అసలు మెనూస్ అంటే ఏంటి? ఈ ఫైలు, హోము, ఇన్సర్ట్, డ్రా అని చెప్పేసని, ఆ తర్వాత పేజ్ లేఔట్ అని చెప్పేసని ఫార్ములాస్ ఈ విధంగా చూసుకుంటే మనకి ఎన్ నంబర్ ఆఫ్ ఇక్కడ మెను ఆప్షన్స్ అనేది ఉన్నాయి. అవునా? తర్వాత ఈ మెనూస్‌లో మనకి సబ్ మెనూస్ ఏంటని చెప్పేసని అడుగుతున్నారు. సో, సబ్ మెనూస్ వచ్చేపాటికి ఎలా ఉండిద్దంటే మనకి ఒక మెనూ అనేది ఉంది కదా! మనకి ఇక్కడ హోమ్ మెనూ అనేది ఉంది. ఈ హోమ్ మెనూలో మనకి ఇదంతా కూడా ఇక్కడ మనకి వర్టికల్‌గా ఒక లైన్‌తో మనకి సెపరేట్ అయింది కదా! ఒక్కొక్క విండో అనేది. అవునా? ఇక్కడ మీకు కనబడుతుంది కదా! ఈ విండోస్ అనేది ఇక్కడ వర్టికల్ లైన్‌తో అయినాయి కదా! వీటినొచ్చేపాటికి మనం ఏమంటామంటే సబ్ మెనూస్ అని చెప్పేసి అంటాం. ఈ సబ్ మెనూస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎండింగ్ అవుతుందంటే స్టార్టింగ్ వచ్చేపాటికి ఇక్కడ ఉండిద్ది. ఎక్కడైతే మీకు ఒక యారోతో ఇండికేట్ అవుతుందో ఇక్కడ వరకు ఒక సబ్ మెనూ ఆప్షన్స్ అనేది ఉంటాయి అని చెప్పేసని మాట్లాడుకుంటాం మనం. తర్వాత థర్డ్ క్వెషన్ ఏంటిది? కెన్ యూ లొకేట్ ద ఫార్ములా బార్? సో, ఫార్ములా బార్ అంటే ప్రీవియస్ చెప్పుకున్నాం ఆల్రెడీ. ఫార్ములా బార్ వచ్చేపాటికి మీకు ఇక్కడ కనబడుతుంది కదా! ఈ బార్‌గా కనబడుతుంది కదా! హారిజాంటల్‌గా ఇదంతా కూడా ఫార్ములా బార్. ఫర్దర్ క్వెషన్ వచ్చేపాటికి కెన్ యూ లొకేట్ ద స్టేటస్ బార్? స్టేటస్ బార్ అంటే మీకు ఒక్కో సిస్టమ్‌లో ఒక ఉండిద్ది. ఇక్కడొచ్చేపాటికి నాకొచ్చేపాటికి ఎలా కనబడుతుందంటే వైట్ కలర్‌లో కనబడుతుంది. ఓకేనా? ఇక్కడ మీకొచ్చేపాటికి ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఉండొచ్చు. కొంతమంది వైట్ కలర్‌లో ఉండొచ్చు. ఎలా అయినా ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడైతే ఒక స్టేటస్ బార్ అనేది మాట్లాడుకున్నామో, ఈ స్టేటస్ బార్ వచ్చేపాటికి మనకి ఇక్కడుంది. దీన్నొచ్చేపాటికి మనం స్టేటస్ బార్ అని చెప్పేసని కాల్ చేస్తాం. ఈ స్టేటస్ బార్‌లో మనకి చాలా ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఆప్షన్స్ అనేది తర్వాత మీకు ఫర్దర్ క్లాస్‌గా మూవ్ అవుతున్నప్పుడు తెలిసిద్ది. తర్వాత క్లిక్ ఆన్ ఏ సెల్. కెన్ యూ సీ ద సెల్ నేమ్? ఒక సెల్ నేమ్ అనేది మనం క్లిక్ చేసామంటే, ఈ నేమ్ అనేది మనకి ఎక్కడైనా కనబడుతుందా? అని చెప్పేసని అడుగుతున్నాం. ఇక్కడ మనం సెల్ ఎప్పుడైతే క్లిక్ చేసామో, ఈ నేమ్ అనేది మనకి ఎక్కడ కనిపించిద్ది? అనుకుందాం. ఇక్కడొక సెల్ కావాలని చెప్పేసి అనుకున్నాం. ఫస్ట్ నేను గ్రిడ్ లైన్స్ అనేది ఆన్ చేస్తాను. ఓకే. ఇక్కడ నాకేంటంటే ఈ సెల్ నేమ్ అనేది కావాలి. నేనెప్పుడైతే ఇక్కడ క్లిక్ చేశానో, ఇక్కడ నాకొచ్చేవాటికి సెల్ నేమ్ అనేది కావాలి. అదెక్కడ కనిపించిద్ది మనం ఎప్పుడైతే ఈ సెల్‌లో ఉన్నామో. ఓకే. ఈ సెల్‌లో ఉన్నప్పుడు దీని యొక్క నేమ్ అనేది ఎలా తెలిసిద్ది? అసలు సెల్ అంటే ఏంటి? ఇంటర్సెక్షన్ ఆఫ్ కాలమ్ అండ్ రో. సో, కాలమ్ వచ్చేవాటికి మనకి ఏబీసీడీలో వర్టికల్‌గా ఉంటాయి. తర్వాత రోస్ వచ్చేవాటికి నంబర్స్‌లో ఉంటాయని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో, మనకి ఎక్కడైతే ఒక రో, ఒక కాలమ్ ఇంటర్సెక్షన్ అవుతుందో దాన్నొచ్చేపాటికి మనం ఒక సెల్ అని చెప్పేసి కాల్ చేస్తాం. దీని నేమ్ అనేది మనకి ఎక్కడ కనిపించిద్ది? ఈ సెల్ ఇక్కడ ఉంది కదా! ఈ సెల్ యొక్క నేమ్ అనేది మనకి ఇక్కడ కనిపించిద్ది. నేనెప్పుడైతే ఇక్కడ క్లిక్ చేశానో, ఈ సెల్ నేమ్ అనేది ఇప్పుడు నాకెంతుంది? L9. సో, ఇక్కడ మనకి కనిపించిద్ది. ఈ నేమ్ బాక్స్‌లో ఒక సెల్ నేమ్ అనేది ఇక్కడ మనకు కనిపించిద్ది. ఫర్దర్ క్వెషన్ చూస్తే, ఈస్ ఇట్ పాసిబుల్ టు సేవ్ ఎన్ ఎక్సెల్ ఫైల్ యాస్ పీడీఎఫ్ అన్నారు. ఒక ఎక్సెల్ ఫైల్ అనేది మనం పీడీఎఫ్‌లోకి సేవ్ చేయొచ్చా? పీడీఎఫే కాదు ఒకవేళ సీఎస్‌వీకి సేవ్ చేయొచ్చా? లేదంటే ఇంకేమన్నా ఆప్షన్స్ అనేది ఉంటాయా? అవనేది మనకి ఎక్కడ తెలిసిద్ది? వన్స్ ఎప్పుడైతే నేను ఒక ఫైల్ అనేది సేవింగ్ వచ్చేపాటికి ఇక్కడ మనకి మెనూస్ ఉన్నాయి కదా! హోము, ఇన్సర్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇందులో మనం ఫైల్‌లోకెళ్ళి సేవ్ యాస్ అని చెప్పేసి అన్నామంటే ఒక లొకేషన్ అనేది అడిగిద్ది మనకిక్కడ. సో, లొకేషన్ అనేది చెప్పిన తర్వాత మనకి ఇక్కడ మనకి లొకేషన్ అనేది చెప్పిన తర్వాత, ఇక్కడ మనకి ఫైల్ నేమ్ ఒకటి, ఆ తర్వాత సేవ్ యాస్ టైప్ అని చెప్పేసని కనబడతాయి. ఈ సేవ్ యాస్ టైప్ దగ్గర మనం ఏం చేయాలంటే, ఇక్కడ కనబడుతుంది కదా! సేవ్ యాస్ టైప్ అని చెప్పేసని, ఇక్కడ మనం మార్చుకోవాలి. ఒక ఫైల్ అనేది ఒక పీడీఎఫ్‌లో కావాలా? లేదంటే ఒకవేళ సీఎస్‌వీలో కావాలా? లేదంటే ఇంకేమేమి ఉన్నాయి మనకి మాక్రో ఎనేబుల్ వర్క్ బుక్ అని చెప్పేసని. ఒకవేళ మాక్రోస్ మనం ఎక్సెల్‌లో మాక్రోస్ వాడితే దాన్ని ఎలా సేవ్ చేయాలని చెప్పేసని, ఆ తర్వాత సీఎస్‌వీ అని చెప్పేసని వెబ్ పేజ్ ఇలా చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయి మనకి. ఓకే. ఇలాగే మనం చూసుకున్నామనుకో ఇక్కడ మనకి పీడీఎఫ్ అనేది కూడా కనబడుతుంది. సో, ఒక ఎక్సెల్ ఫైల్ అనేది పీడీఎఫ్‌లో సేవ్ చేయొచ్చు, సీఎస్‌వీలో సేవ్ చేయొచ్చు, ఆ తర్వాత టెక్స్ట్ ఫైల్స్‌లో కూడా మనం సేవ్ చేయొచ్చు. ఫర్దర్‌గా చూస్తే డేటా ఎంట్రీ. అసలు సింపుల్‌గా ఒక డేటా ఎంట్రీ అనేది ఎలా అనేది చూద్దాం. డేటా ఎంట్రీ ముందు ఈ ఆప్షన్స్ అనేది మీకు తెలియాలి. ఇక్కడ మీకు ఆప్షన్ అనేది కనబడుతుందా? ఒక ప్లస్ లాగా. ఇదొచ్చేపాటికి ఏంటంటే జనరల్ సెలక్షన్. నేను ఎక్కడికైతే కావాలనుకుంటున్నానో ఒక ఎక్సెల్ షీట్‌లో ఆ సెల్‌నొచ్చేపాటికి ఇది సెలక్షన్ చేస్తాను. సో, ఎప్పుడైతే నేను ఒకవేళ ఇక్కడ కొంచెం చేంజ్ చేశాననుకో బోర్డర్స్‌లోకి అనేది నేను వెళ్తున్నాను. ఇక్కడొచ్చేపాటికి నాకొక టెక్స్ట్ ఉందని చెప్పేసి అనుకుందాం. ఏంటిది? ఏబీసీ అని చెప్పేసనుంది.
సో, ఇక్కడ నేను ఈ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేయాలనుకో, వేరే సెల్‌లో ఉన్నాను. ఇక్కడ కావాలంటే ఈ ఐకాన్ అనేది కనపడుతుంది కదా! ప్లస్ ఐకాన్ అనేది. ఈ ఐకాన్ వచ్చినప్పుడు ఇది మనకొచ్చేపాటికి జనరల్ సెలక్షన్. ఆ తర్వాత ఒక బోర్డర్‌లోకి తీసుకెళ్ళామనుకో, ఇక్కడ మనకి మారుతుంది మళ్ళీ. సో, ఈ ఐకాన్ వల్ల యూసేజ్ ఏంటంటే, ఇక్కడ ఒక 4 వే యారోస్ అని చెప్పేసి, ఆ తర్వాత పాయింటర్ ఉంది కదా! దీనివల్ల యూసేజ్ ఏంటంటే, ఈ ఉన్న టెక్స్ట్ నేను వేరే చోటకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌లోకి కావాలనుకున్నాను. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం, ఈ పాయింటర్ వచ్చినప్పుడు అదనేది హోల్డ్ చేసుకొని, లెఫ్ట్ క్లిక్ అనేది హోల్డ్ చేసి, ఎక్కడికైతే కావాలనుకున్నామో అక్కడికనేది మనం డ్రాగ్ చేస్తాం. ఆ తర్వాత ఇంకొకటొచ్చేవాడికి ఎప్పుడైతే మీ పాయింటర్ అనేది మీరు ఒక సెల్‌లో కార్నర్‌లోకి తీసుకెళ్లారో, రైట్ సైడ్ కార్నర్‌లోకి ఇక్కడ మీకొక క్రాస్‌లా కనబడుతుంది. అవునా? ఇదొచ్చేవాడికి ఏంటంటే ఫిల్ హ్యాండిల్ అని చెప్పేసి అంటారు. ఈ టెక్స్ట్ అనేది నాకు ఇంకా ప్రింట్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాను కొన్ని సెల్స్‌లో. ఈ విధంగా మనం చేస్తాం. బేసిక్‌గా ఇవి పాయింటర్స్ అనేది ఉంటాయి. ఇంకా మనకి చాలా ఉంటాయి. ఒకవేళ ఇక్కడ నేను ఒక కాలమ్ దగ్గర పాయింటర్ అనేది పెట్టాననుకో, నాకు డౌన్‌వర్డ్‌లో థిక్ కలర్‌లో వచ్చింది. ఇదొచ్చేపాటికి ఒక కాలమ్ అంతా కూడా సెలక్షన్ చేసిద్ది. అదే లేదు ఒక నేను రోలో పెట్టాననుకో ఇక్కడ, ఈ రోలో మిడిల్‌లో నేను హోవర్ చేశాననుకో మౌస్ అనేది, అప్పుడేమవుతుంది నాకు ఎంటైర్ రో అనేది నాకు సెలక్షన్ అవుతుంది. ఇక్కడొచ్చేపాటికి లేదు ఒకవేళ 2 కాలమ్స్ మధ్య ఈ పాయింటర్ అనేది పెట్టాననుకో, ఇక్కడ నాకు మళ్ళీ చేంజ్ అవుతుంది. రైట్ సైడ్ ఒక యారో ఉంది. లెఫ్ట్ సైడ్ ఒక యారో ఉంది. ఇవి వచ్చేపాటికి జనరల్ పాయింటర్స్. మనకి ఎక్సెల్‌లో ఈ పాయింటర్స్ అనేది ఉంటాయి. బేసిక్‌గా వీటి గురించి ఐడియా ఉండాలి. అసలు ఏంటి? ఈట్ల వల్ల ఏం వర్క్ జరిగిద్ది ఏంటి అని చెప్పేసి తెలియాలి. ఫర్దర్‌గా చూస్తే డేటా ఎంట్రీ. ఈ డేటా ఎంట్రీ అనేది మనం ఎలా చేస్తామంటే, ఒకవేళ నేను ఒక టెక్స్ట్ అనేది రాయాలనుకుంటున్నాను. ఏమని చెప్పేసి అనుకున్నాం? ఒక టెక్స్ట్ అనేది నేను రాయాలనుకుంటున్నాను. సో, ఎక్సెల్‌లో మనకి టెక్స్ట్ వచ్చేపాటికి డైరెక్ట్‌గా మనం ఏ సెల్ అయితే కావాలనుకున్నామో, ఆ సెల్ అనేది సెలక్షన్ చేసుకొని, వెంకట్ రెడ్డి ఏఐ క్లాసెస్ అని చెప్పేసి నేను టెక్స్ట్ అనేది రాయాలనుకుంటున్నాను. ఓకే. ఈ టెక్స్ట్ అనేది రాయాలంటే నేనేం చేశాను ఫస్ట్ ఎక్కడైతే నేను కావాలనుకున్నానో, ఎక్కడైతే నేను రాయాలనుకున్నానో, ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ ఏం చేసాను సెల్ అనేది సెలక్షన్ చేసుకొని, జస్ట్ టైపింగ్ చేస్తే సరిపోద్ది. ఒకవేళ నంబర్ అయినా పర్లేదు, లేదంటే లెటర్స్ అయినా పర్లేదు. ఏదైతే కావాలనుకున్నారో అదనేది మనం ఎంట్రీ అనేది చేస్తాం. వన్స్ ఒకసారి ఎంట్రీ చేసిన తర్వాత నేనేం కావాలనుకున్నానంటే, వెంకటరెడ్డి క్లాసెస్ తర్వాత ఇంకా నేను ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేయాలనుకున్నాను. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం డైరెక్ట్‌గా ఒకవేళ లేదు ఇక్కడ నేను వెంకటరెడ్డి ఏ క్లాసెస్ తర్వాత ఇన్ఫర్మేషన్ అని చెప్పేసని కూడా కావాలనుకుంటున్నాను. ఇలాంటప్పుడు ఏం చేస్తాం మనం, డైరెక్ట్ మనం ఇన్ఫర్మేషన్ అని చెప్పేసని టైప్ చేసామనుకో, ఏమవుతుంది నాకు ప్రీవియస్ ఉన్న టెక్స్ట్ అనేది వైప్ అయిపోతుంది. ఆ టెక్స్ట్ అనేది డిలీట్ అయిపోయి ఇప్పుడొచ్చేపాటికి నాకు ఇన్ఫర్మేషన్ అని చెప్పేసని వస్తుంది. సో, ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే, ఇక్కడ నేను కంట్రోల్ జెడ్ అనేది క్లిక్ చేశాను. ఇక్కడొచ్చేపాటికి ఏంటంటే, కంట్రోలు కీబోర్డ్ పట్టుకొని జెడ్ అనేది మనం ఎప్పుడైతే ప్రెస్ చేసామో, ఇదొచ్చేపాటికి అండో అని చెప్పేసనంటారు. దీనివల్ల మీనింగ్ ఏంటంటే, మనం ఏదైతే ఒక యాక్షన్ అనేది చేసామో, అది బ్యాక్‌వర్డ్ అయితే ఎళ్ళిద్ది. ఆ తర్వాత కంట్రోల్ ప్లస్ వై అని చెప్పేసని ఉండిద్ది. ఇదొచ్చేవాడికి రీడో అని చెప్పేసనంటారు. సో, ఈ రీడో అనేది ఏంటంటే ఫార్వర్డ్‌కెళ్ళిద్ది. ఒక యాక్షన్ బ్యాక్‌వర్డ్ అనేది చేసాం. మళ్ళీ నేను ఫార్వర్డ్ అనేది కావాలనుకున్నాననుకో, కంట్రోల్ వై అని చెప్పేసని. లేదు బ్యాకెళ్ళాలంటే కంట్రోల్ జెడ్ అని చెప్పేసని. ఈ విధంగా. ఇదే ఆప్షన్ మనకి ఈ రిబ్బన్‌లో ఎక్కడైనా కనబడతాయంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అవి. అవొచ్చేపాటికి ఇక్కడ నాకు కనబడుతుంది కదా! ఈ కస్టమైజ్ రిబ్బన్‌లో నేను పెట్టుకున్నాను. అండో ఒకటి, ఆ తర్వాత రీడో ఒకటి ఇవన్నీ కూడా. తర్వాత ఏదైనా ఒక టెక్స్ట్ అనేది మనం యాడ్ చేయాలనుకుంటే ఉన్న సెల్‌లో ఎన్ నంబర్ ఆఫ్ వేస్ అనేది ఉంటాయి. ఇక్కడొచ్చేపాటికి ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేయాలంటే నేను డైరెక్ట్‌గా ఎంటర్ చేయకుండా ఈ సెల్ మీద డబుల్ క్లిక్ అనేది చేస్తే ఇక్కడ ఏమవుతుంది నాకు వెంకటరెడ్డి తర్వాత ఈ టెక్స్ట్‌లో వెంకట తర్వాత నాకు ఈ కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. అవునా? లేదు ఒకవేళ వేరే చోట కావాలనుకున్నాననుకో అక్కడ సెలక్షన్ చేసుకుంటాను. ఓకేనా? ఒకవేళ లేదు నేను ఎండింగ్‌లో కావాలనుకుంటున్నాననుకో ఏం చేస్తానప్పుడు ఈ టెక్స్ట్ అనేది సెలక్షన్ చేసుకొని ఫార్ములా బార్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా! ఇక్కడికొచ్చేపాటికి ఏం చేస్తామంటే ఏదైతే మనం కావాలనుకున్నామో ఆ టెక్స్ట్ అనేది రాస్తాం. లేదు ఇంకొకటి ఏమన్నా ఉందంటే అది కూడా ఉంది. ఇక్కడ మీ కీబోర్డ్‌లో F2 అని చెప్పేసని ఉంది. కీబోర్డ్‌లో మీకు 1, 2, 3 పైన F2, F1 ఫంక్షన్ కీస్ అనేది ఉంటాయి. ఈ ఫంక్షన్ కీలో మీరు F2 అనేది ప్రెస్ చేశారంటే ఒక టెక్స్ట్‌లో మనకి ఎండింగ్‌లోకి కర్సర్ అనేది వచ్చేది. కర్సర్ మీకు బ్లింక్ అవుతుంది కదా! సో, ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇది బేసిక్. ఒకట సెల్‌లో మనం ఏదైనా ఎంట్రీ చేయాలంటే డైరెక్ట్ ఎంట్రీ చేయొచ్చు. ఆ తర్వాత ఏదైనా కాపీ చేసి పేస్ట్ చేసినా కూడా పర్లేదు. కంట్రోల్ సి అని చెప్పేసనంటాం. ఆ తర్వాత కంట్రోల్ వి. ఆ తర్వాత దీంట్లో ఏమన్నా మోడిఫికేషన్ అనేది చేయాలంటే ఏం చేస్తాం? ఒకటి ఇక్కడ డబుల్ క్లిక్ అనేది చేసి ఏదైతే కావాలనుకున్నో ఇన్ఫర్మేషన్ అనేది తీసేయాలనుకున్నాను. సో, సెలక్షన్ చేసి నేను డిలీట్ అంటాను. లేదంటే బ్యాక్ స్పేస్ అనేది వాడతాను. ఆ తర్వాత ఇక్కడే మనం చేయొచ్చా అంటే ఇక్కడే కాదు ఫార్ములా బార్‌లో కూడా మనకి ఆప్షన్ అనేది ఉండిద్ది. ఇది బేసిక్. ఆ తర్వాత డేటా ఎంట్రీ అనేది. ఇక్కడ మనకేమని చెప్పారు? ఎంటర్ ద బిలో 2 రోస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టేబుల్ అని చెప్పేసనన్నారు. సో, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఇక్కడేముంది ఫస్ట్ అసలు మనం చూసుకుంటే ఒక క్లయింట్ నంబర్ అనేది ఉంది. కస్టమర్ ఏజు, జెండరు, ఎడ్యుకేషన్ లెవెలు, అకౌంట్ ఓపెన్ డేటు. సో, ఇక్కడ మనకి ఈ కాలమ్స్‌తో పాటు డేటా అనేది ఉంది. కొంత డేటా అనేది ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారు మనకి
ఈ డేటాతో పాటు మనల్ని ఎంట్రీ అనేది చేయమంటున్నారు. సో, ఎక్కడైతే మనం కావాలనుకున్నామో అక్కడ కర్సర్ అనేది సెలక్షన్ చేసుకొని డేటా ఎంట్రీ వచ్చేపాటికి చేస్తాం. నెక్స్ట్ సెల్‌లో కస్టమర్ ఏజ్ అని చెప్పేసని. కస్టమర్ ఏజ్ వచ్చేపాటికి 35. ఆ తర్వాత వాళ్ళొచ్చేపాటికి మేల్ అని చెప్పేసని, ఎం అని చెప్పేసని టైప్ చేస్తాం. ఆ తర్వాత ఎడ్యుకేషన్ వచ్చేపాటికి గ్రాడ్యుయేట్. ఇక్కడ మనకు ఆల్రెడీ టెక్స్ట్ ఉంది కదా! నేనేం చేస్తున్నానంటే ఇది కాపీ చేసి, కాపీ వచ్చేపాటికి కంట్రోల్ సి, పేస్ట్ వచ్చేపాటికి కంట్రోల్ వి. ఇక్కడ మనకనేది కనబడుతుంది. అవునా? తర్వాత ఈ డేటా అనేది కూడా ఏం చేస్తున్నానంటే ఇదంతా కూడా కాపీ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. తర్వాత ఇన్సర్ట్ ద బిలో 2 రోస్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది టేబుల్ అని చెప్పేసనండి. ఆఫ్టర్ కస్టమర్ నంబర్ 5 ఏదైతే ఇక్కడ ఆల్రెడీ మనకున్నాయి. ఒకవేళ లేదు, నాకిక్కడ ఈ 2 రోస్ అనేది లేవనుకుందాం. ఈ 2 రోస్ అనేది లేవు. నాకు ఒకవేళ మిడిల్‌లో ఏమన్నా డేటా అనేది ఎంట్రీ చేయాలనుకో, ఏం చేస్తామంటే ఇక్కడ మనం సో, ఇక్కడ నాకొచ్చేపాటికి 5 తర్వాత కావాలి. సో, 5 తర్వాత కావాలి కాబట్టి 5 తర్వాత ఏదైతే ఉందో ఆ రో అనేది మనం సెలక్షన్ చేసుకోవాలి. ఆ రో అనేది సెలక్షన్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ అంటే సరిపోద్ది. వన్స్ ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ అన్నామో నాకు 5 తర్వాత కావాలి కాబట్టి ఏమవుతుంది నాకిక్కడ 5 తర్వాత ఒక న్యూ రో అనేది యాడ్ అయింది. ఒకవేళ లేదు ఇంకొక రో అనేది కావాలనుకో, అది కూడా 5 తర్వాత ఏమని చెప్పాను ఎక్కడైతే మీకు కావాలో ఆ సెల్ కింద ఆ రో అనేది సెలక్షన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అంటే సరిపోద్ది. ఓకే. ఇక్కడ ఒకవేళ నాకు అనుకుందాం నాకు 10 రోస్ అనేది కావాలి. నేనేంటి ప్రతిసారి రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్, రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అంటే సరిపోద్దా? అలా కాదు కదా! ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఎన్నైతే కావాలనుకున్నామో సో, నాకిక్కడొచ్చేపాటికి ఒక 5 అనేది కావాలనుకున్నాను. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 5 రోస్ అనేది సెలక్షన్ చేశాను. 7-11 వరకు సెలక్షన్ చేసుకొని, రైట్ క్లిక్ చేసి, ఇన్సర్ట్ అని చెప్పేసనన్నాను. నాకిక్కడ 5 రోస్ అనేది యాడ్ అయినాయి. ప్రీవియస్ నాకు 3 ఉన్నాయి. ఇప్పుడొచ్చేపాటికి 5 రోస్ అనేది యాడ్ అవుతున్నాయి. లేదు ఒకవేళ నాకు 8 రోస్ అనేది కావాలనుకో, ఏం చేస్తానప్పుడు నేను ఈ 8 రోస్ అనేది సెలక్షన్ చేసుకొని, రైట్ క్లిక్ చేసి, ఇన్సర్ట్ అని చెప్పేసనంటాను. ఈ విధంగా మనకి ఒకవేళ సింగిల్ రో అయినా యాడ్ అయిద్ది. లేదంటే ఒకవేళ మల్టిపుల్ రోస్ అనేది ఎలా అనేది చూస్తాం. ఆ తర్వాత ఇక్కడొచ్చేపాటికి మీకు కాపీ ద లాస్ట్ 2 రోస్ కస్టమర్ నంబర్ 16-20 అని చెప్పేసనన్నారు. ఈ డేటా వర్క్‌షీట్ అనేది మీకు ఫర్దర్ క్లాసెస్‌లో వచ్చిద్ది. అప్పుడు ఎలా అనేది చూద్దాం. ఆ తర్వాత అడ్జస్ట్ ద కాలమ్ విడ్త్ టు ఫిట్ ద డేటా అని చెప్పేసనన్నారు. ఇక్కడ మనం ప్రీవియస్ చూసుకున్నామనుకో, మనకి డేటా అనేది ఇలా ఉంది. అవునా? ఇక్కడ నాకు క్లయింట్ ఎన్యూ అని చెప్పేసని ఉంది. ఇక్కడ నేను సెలక్షన్ చేస్తే నాకు ఇక్కడ ఫార్ములా బార్‌లో కనబడుతుంది. అసలు ఏ నేమ్ ఏంటని చెప్పేసని. ఇక్కడేంటంటే మనకి ఈ కాలమ్ విడ్త్ అనేది మనం చూసుకుంటాం. ఒకవేళ నేను ఇక్కడ కాలమ్ అనేది సెలక్షన్ చేశాననుకో, బి కాలమ్ ఇది, ఏ కాలమ్ ఇది. ఈ రెండిటి మధ్య మనం ఎప్పుడైతే కర్సర్ అనేది పెట్టామో, ఇక్కడ మనకి కర్సర్ పాయింట్స్ అనేది మారుతున్నాయి. అవునా? ఇక్కడొచ్చేపాటికి నేను ఏ కాలమ్ అనేది సెలక్షన్ చేశాను. ఆ తర్వాత బి కాలమ్ అనేది సెలక్షన్ చేశాను. ఎప్పుడైతే నాకు ఇక్కడ ఈ కాలమ్ విడ్త్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నానో, ఇక్కడ మనం వచ్చేపాటికి 2 కాలమ్స్ మధ్య ఆ పాయింటర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, దీన్ని ఇట్లా కనిపించినప్పుడు మనం లెఫ్ట్ క్లిక్ మీద లేదంటే టచ్ ప్యాడ్ ఉంటే డబుల్ క్లిక్ అనేది చేస్తే సరిపోద్ది. లేదు ఒకవేళ ఎంటైర్ టేబుల్‌లో అన్ని కాలమ్స్ అనేది కావాలనుకో, ఇక్కడొచ్చేపాటికి ఏంటంటే మనం చేసేది, ఇక్కడ ఎంటైర్ కాలమ్స్ అవునా? సో, ఇక్కడ నాకు ఎంటైర్ కాలమ్స్ అంటే ఇవన్నీ ఓకే. లేదు ఒకవేళ నాకు షీట్‌లో ఒక 30, 40 కాలమ్స్ అనేది ఉన్నాయనుకో, అప్పుడేం చేస్తామంటే మనం షీట్ అంతా కూడా సెలక్షన్ చేస్తాం. షీట్ అంతా సెలక్షన్ చేయాలంటే ఏంటిది? ఒకటి కంట్రోల్ ఎ అన్నా సరిపోద్ది. లేదంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదా! ఈ నేమ్ బాక్స్ కింద ఇక్కడ మీకు ఒక 90 డిగ్రీ యాంగిల్‌లా కనబడుతుంది కదా! దీన్ననేది సెలక్షన్ చేశారనుకో, ఇక్కడ మీకు ఎంటైర్ షీట్ అనేది సెలక్షన్ అయిద్ది. ఎక్కడో ఒక కాలమ్ దగ్గర డబుల్ క్లిక్ అనేది చేస్తే సరిపోద్ది. ఓకేనా? ఏం చేసాం మనం ఎంటైర్ షీట్ అనేది సెలక్షన్ చేసుకొని, ఎక్కడైతే మనం కావాలనుకుంటున్నామో దాని దగ్గర డబుల్ క్లిక్ చేస్తే సరిపోద్ది. మనకున్న కాలమ్స్‌ని బేస్ చేసుకొని, దానిలో ఉన్న టెక్స్ట్‌ని బేస్ చేసుకొని మొత్తం కూడా ఆటో విడ్త్ అనేది అయ్యిద్ది. ఈ విధంగా చేస్తాం. తర్వాత డేటా ఎంట్రీ 1. ఈ డేటా ఎంట్రీ 1లో ఇక్కడేమన్నారు? ఈ షార్ట్‌కట్ అనేది మనకి చెప్తున్నారు. యూజ్ ద షార్ట్‌కట్ కంట్రోల్ ప్లస్ అని చెప్పేసని, లేదంటే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అని చెప్పేసని. ఒకవేళ నాకు ఒక 2 రోస్ అనేది యాడ్ చేయాలనుకో, ఏమని చెప్పాను నేను? నాకు 5 తర్వాత ఒక రో అనేది యాడ్ అవ్వాలి. సో, ఏం చేస్తాను నేనిక్కడ 5 తర్వాత ఏదైతే రో ఉందో, ఆ రో అనేది సెలక్షన్ చేసుకొని, రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అని చెప్పేసని అంటాను. ఒక షార్ట్‌కట్ ఏమన్నా ఉందంటే దీనికి ఉంది. అదొచ్చేపాటికి ఏంటిది? కంట్రోల్ ప్లస్. మీ కీబోర్డ్‌లో కంట్రోల్ అనే బటన్ ఉండిద్ది. అదీను ఇంకొకటి ప్లస్ అని చెప్పేసని సెపరేట్‌గా ఉందనుకో ఓకే. లేదంటే ఏం చేస్తారు? రో అనేది సెలక్షన్ చేసుకొని కంట్రోలు, ఆ తర్వాత ప్లస్ అని చెప్పేసనంటారు. కొన్నిసార్లు మనకి కంట్రోలు, ప్లస్సు అవ్వలేదనుకో, అప్పుడేం చేస్తారంటే మీకు బ్యాక్ స్పేస్ పక్కన ఈక్వల్ టు లాగా ఒక సైన్ అనేది ఉండిద్ది. అవునా? దాన్నేం చేస్తారంటే అది క్లిక్ చేసినా కూడా సరిపోద్ది. అక్కడొచ్చేపాటికి మీకు ఈక్వల్ టు పైన ప్లస్ లాగా ఉండిద్ది. ఆ బటన్ పైన. అప్పుడేం చేస్తారు? కంట్రోలు, షిఫ్ట్, ఈక్వల్ టు అనేది ప్రెస్ చేశారనుకో, అప్పుడు సరిపోయిద్ది. ఈ విధంగా. ఇవొచ్చేపాటికి ఫంక్షన్ కీస్ అంటారు. ఒక కీలో మనకి 2 ఆప్షన్స్ అనేది ఉంటాయి. అవొచ్చేపాటికి ఎనేబుల్ అవ్వాలంటే షిఫ్ట్‌తో మనం హోల్డ్ చేసి ఏదైతే కావాలనుకున్నామో అది టచ్ చేస్తాం. అది ప్రెస్ చేస్తే సరిపోయిద్ది. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేపాటికి మూవింగ్ ద షీట్స్. ఈ మూవింగ్ ద షీట్స్ అనేది చాలా ఇంపార్టెంట్.
మనం ఎక్కడైతే మనం డేటా వరల్డ్‌లో ఉన్నాం ప్రెజెంట్ చూసుకుంటే. అవునా? మనకి ఎక్కడ చూసినా సరే వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది వచ్చిద్ది. ప్రతి మంత్లీ మనకి డేటా అనేది వచ్చిద్ది. అందులో మనం అనాలిసిస్ చేస్తాం. ఆ తర్వాత కొన్ని డ్రాస్ అనేది, కొన్ని కన్క్లూషన్స్ అనేది మనం ప్రిడిక్ట్ చేస్తాం. కానీ ఎప్పుడైతే మనం డేటాననేది అనాలిసిస్ అలా చేస్తున్నామో, డేటా అనేది మనకి ప్రతిసారి కూడా ఏమవుతుంది? చేంజ్ అవుతూ ఉండిద్ది. ఆ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో, మనం ఎప్పుడైతే మనం అనలిటికల్ వరల్డ్‌లో అయితే ఉన్నప్పుడు, ఒక మాస్టర్ కాపీ అనేది మెయింటైన్ చేయాలి. ఇక నాకు ఇదే డేటా అనుకుందాం. ఈ డేటాలో నేను కొన్ని కాలిక్యులేషన్స్ అనేవి చేసి, ఆ తర్వాత ఒక ప్రిడిక్షన్ అనేది, లేదంటే ఒక కంక్లూజన్ అనేది నేను రాస్తాను. ఆ తర్వాత ఇక్కడొచ్చేపాటికి నాకు చాలా వాల్యూస్ అనేది మారుతా ఉంటాయి. అవునా? సో, అప్పుడేం చేస్తామంటే మనం, ఈ వాల్యూస్‌తో పాటు ఒక మాస్టర్ కాపీ అనేది ఇంపార్టెంట్. ప్రతిసారి కూడా మనం ఒక డేటానొచ్చేపాటికి ఒక మెయిన్ కాపీ, ఆ తర్వాత మాస్టర్ కాపీ అనేది మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. డేటా అనలిటికల్ వరల్డ్‌లో. సో, అదొచ్చేపాటికి ఎలా చేస్తామంటే మనం, ఈ షీట్ మీద రైట్ క్లిక్ చేసి, ఆ తర్వాత మూవ్ ఆర్ కాపీ అని చెప్పేసని ఉండిద్ది. ఈ మూవ్ ఆర్ కాపీలో మనకి 2 ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఒకటి ఈ షీట్‌లో, ఈ వర్క్ బుక్‌లో నేను ఎక్కడికన్నా మూవ్ చేయొచ్చా? మూవ్ చేయాలని చెప్పేసని ఉండిద్ది. లేదంటే ఒక న్యూ వర్క్ బుక్‌లో. ఇక్కడొచ్చేపాటికి ఏమేమి ఉంది మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది? ఇది నాకు. ఎప్పుడైతే నేను ఈ షీట్ మీద రైట్ క్లిక్ చేశానో, మూవ్ ఆర్ కాపీ అంటున్నానో, ఏమవుతుంది నాకిక్కడ? మూవ్ సెలెక్టెడ్ షీట్స్ అని చెప్పేసనన్నారు. నాకిక్కడొచ్చేపాటికి ఈ షీట్ అనేది ఎక్కడికి కావాలి? న్యూ వర్క్ బుక్‌లోకి కావాలా? లేదంటే ఈ వర్క్ బుక్‌లోనే ఎక్కడికన్నా చేంజ్ చేయాలనుకుంటున్నారా? నాకొచ్చేపాటికి ఇక్కడ ఆల్రెడీ ఒక షీట్ అనేది ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే న్యూ వర్క్ బుక్‌లో కావాలి బిఫోర్ ది షీట్. న్యూ వర్క్ బుక్‌లో మనకి షీట్స్ ఏది ఉండవు. ఇక్కడ ఒకవేళ నేమ్ అనేది చూసుకున్నారనుకో, ఇక్కడ మనకి ఎలా కనబడుతుంది? టాపిక్ 1 బేసిక్స్ అని చెప్పేసనుంది. షీట్ నేమ్. ఇక్కడ ఒకవేళ న్యూ వర్క్ బుక్ వచ్చేపాటికి మనకి బుక్ 1 అని చెప్పేసని రావాలి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే క్రియేట్ ఎ కాపీ. ఇదుంది కదా! ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయాలి. లేదంటే ఇక్కడున్న షీట్ మనకి అక్కడికనేది ఎక్స్‌పోర్ట్ అనేది అయిద్ది. ఓకేనా? సో, ఆ 2 చూద్దాం. అసలెలా చేయాలేంటని. ఫస్ట్ నేనేం చేశానంటే, ఈ వర్క్ బుక్‌లో ఈ షీట్ అనేది నాకు ఒక న్యూ కాపీ కావాలి. అది కూడా న్యూ వర్క్ బుక్‌లో అంటున్నాను కాబట్టి, న్యూ వర్క్ బుక్ అనేది సెలక్షన్ చేసుకున్నాను. ఆ తర్వాత క్రియేట్ ఎ కాపీ అని చెప్పేసనన్నాను. ఆ తర్వాత ఏం చేశానంటే, ఓకే అని చెప్పేసనన్నాను. ఎప్పుడైతే నేను ఓకే అన్నానో, ప్రీవియస్ నాకు ఇక్కడ చూసుకున్నామనుకో, ఇక్కడొచ్చేపాటికి టాపిక్ 1 బేసిక్స్ అని చెప్పేసనుంది. కానీ ఇక్కడ నేమ్ అనేది చూసుకున్నామనుకో, నేమ్ అనేది మనకి ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ బుక్ 1 అని చెప్పేసని కనబడుతుంది కదా! ఇక్కడుంది మనకి. అవునా? ఇదే కాపీని నేను మళ్ళీ ఆ షీట్ అనేది ఎక్స్‌పోర్ట్ చేయాలనుకో, ఇక్కడ మీరు బ్యాక్ ఎండ్‌లో చూసుకుంటే నాకు 2 అనేది ఎక్సెల్ అనేది ఓపెన్ అయ్యింది. ఒకటి బుక్ 1 ఒకటి, ఆ తర్వాత టాపిక్ 1 బేసిక్స్ ఒకటి. ఇక్కడేం చేస్తున్నానంటే ఇదే షీట్‌ని నేను రైట్ క్లిక్ చేసి మూవ్ ఆర్ కాపీ అని చెప్పేసని ఇక్కడొచ్చేపాటికేంటంటే ఎక్కడికి కావాలి నాకు? ఈ షీట్ అనేది టాపిక్ 1లో కావాలి. ఆ తర్వాత డేటా ఎంట్రీ 1 తర్వాత కావాలి. ఇక్కడొచ్చేపాటికి మీకు బిఫోర్ ద షీట్ అని చెప్పేసని ఉండిద్ది. సో, నాకు డేటా ఎంట్రీ ముందైతే వచ్చిద్ది. అంటే దాని మీనింగ్ ఏంటి? మెను ఆప్షన్స్ తర్వాత నాకు ఇక్కడొచ్చేపాటికి ఈ షీట్ అనేది వచ్చిద్ది. ఆ తర్వాత ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇప్పుడొచ్చేపాటికి క్రియేట్ ఎ కాపీ అని చెప్పేసి మెన్షన్ చేయట్లేదు. అప్పుడు ఏమైద్దో చూద్దాం. వన్స్ ఎప్పుడైతే నేను ఓకే అన్నానో, ఇక్కడ నాకు వచ్చేపాటికి డేటా ఎంట్రీ 2 అని చెప్పేసని ఉంది. డేటా షీట్ నేమ్. ఆ తర్వాత ఎంట్రీ వచ్చేపాటికి ఇక్కడుంది. అదే ఒకవేళ న్యూగా అనుకున్న కాపీ ఏమైంది నాకు? లేదు. సో, ఈ విధంగా ఉండిద్దక్కడ. మనం ఎప్పుడైతే క్రియేట్ ఎ కాపీ లేదంటే ఆ ఆప్షన్ అనేది ఇక్కడ టిక్ చేయలేదో డిఫరెన్స్ అనేది అలాగుండిద్ది. తర్వాత వచ్చేపాటికి కాపీ పేస్టింగ్. సో, ఈ కాపీ పేస్టింగ్ వచ్చేపాటికి ఏంటంటే, మనం ఏంటంటే, ఒక డేటా అనేది కాపీ పేస్ట్ చేయాలంటే ఏం చేస్తాం? డేటా అనేది సెలక్షన్ చేసుకొని, కంట్రోల్ సి అంటాం. ఎక్కడైతే మనం కావాలనుకున్నామో అక్కడికొచ్చేవాటికి కంట్రోల్ వి అని చెప్పేసని అంటాం. ఓకే. ఇక్కడ ఏమంటున్నారు? యూజ్ కంట్రోల్ షిఫ్ట్ యారోస్ టు కాపీ పేస్ట్ దీస్ టేబుల్స్ ఆన్ ద రైట్ సైడ్ అని చెప్పేసని అన్నారు. డు నాట్ సెలెక్ట్ ఫ్రమ్ ద టేబుల్ ఎట్ వన్స్ అని చెప్పేసి. సో, ఇది ఎలా చేయాలి మనం? ఒక షీట్‌లో డేటా కాపీ అనేది ఎక్కడైతే కావాలనుకున్నా సెలక్షన్ చేసుకొని, కంట్రోలు, షిఫ్టు, రైట్ యారో, డౌన్ యారో. ఆ తర్వాత కంట్రోల్ సి ఎక్కడైతే డెస్టినేషన్ అనేది కావాలనుకున్నామో అక్కడనే సెలక్షన్ చేసుకుంటూ కంట్రోల్ వి అని చెప్పేసి అని అంటాం. కంట్రోల్ సి వచ్చేపాటికి కంట్రోలు ప్లస్ సి. ఇది వచ్చేపాటికి ఏంటంటే కాపీ. ఏదైతే మనం డేటా అనేది కాపీ చేయాలనుకున్నాం కాపీ. ఆ తర్వాత కాపీ చేసుకున్న డేటాను మనం వేరే చోట పేస్ట్ చేయాలంటే కంట్రోలు ప్లస్ బి. ఇది వచ్చేపాటికి పేస్ట్ అని చెప్పేసి అని అంటాం. ఏదైతే మనం కాపీ చేసామో అది పేస్ట్ అవ్వడానికి. ఫస్ట్ వచ్చేపాటికి ఏం చేస్తాం? డేటా అనేది సెలక్షన్ చేసుకుంటూ కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో, డౌన్ యారో. ఇక్కడ వచ్చేపాటికి ఏమవుతుంది నాకు? డేటా వచ్చేపాటికి ఇక్కడి వరకు ఉంది. కానీ నాకు ఎక్కడి వరకు సెలక్షన్ అవుతుంది? సెలక్షన్ అయ్యేప్పుడు ఇక్కడి వరకు. అంటే ఏంటి ఇక్కడ మనకి డేటాలో ఎంప్టీ ప్లేసెస్ అనేది ఉన్నాయి. అవునా? డేటా అనేది ఇక్కడితో నాకు ఎండ్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తామంటే మనం కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో, డౌన్ యారో, మళ్ళీ డౌన్ యారో అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ డౌన్ యారో అని చెప్పేసని కంట్రోల్ సి ఎక్కడైతే కావాలనుకున్నామో కంట్రోల్ వి అని చెప్పేసి అని అంటాం. ఈ విధంగా చేస్తాం. ఈ మిగతాదంతా కూడా ఇలాగే చేస్తాం మనం. ఎలా? ఇక్కడొచ్చేపాటికి చివర్లో మీకు కొంచెం డిఫికల్ట్‌గా ఉండిద్ది. ఏం చేస్తారు? కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో, మళ్ళీ నేను కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో అన్నాననుకో ఏమవుతుంది నాకు? ఎంటైర్‌గా ఎళ్ళిపోతుంది. ఎక్కడి వరకైతే నాకు ఎండింగ్ ఉందో అక్కడి వరకు ఎళ్ళిపోతుంది. కానీ అక్కడి వరకు కాదుగా ఏం చేయాలి ఇక్కడ మీరు? కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడొచ్చేపాటికి మనం కంట్రోల్ మీద ఫింగర్ అనేది తీసేయాలి. ఫింగర్ తీసేసిన తర్వాత మళ్ళీ రైట్ యారో అంటే ఏమవుతుంది మనకిక్కడ?
నెక్స్ట్ సెల్ అనేది సెలెక్షన్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తాం, కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో అంటే సరిపోయింది. ఎక్కడైతే కావాలనుకున్నామో కాపీ చేసి పేస్ట్ చేస్తాం. ఈ విధంగా మనం డేటా అనేది పేస్ట్ చేస్తాం. ఇక్కడ మీకు కంట్రోల్ షిఫ్ట్ యూసేజ్ అనేది తెలియాలి. ఇక్కడ వచ్చేపాటికి నేను ఒక ఎంప్టీ సెల్‌లో ఉండి కంట్రోల్ డౌన్ యారో అంటున్నాను. నాకేమైంది ఇక్కడ రో నంబర్ అనేది చూసారనుకో ఎంత మోర్ దెన్ 1,000,000 అని చెప్పేసి చూపెడుతుంది. మళ్ళీ నేను కంట్రోల్ అప్ యారో అని చెప్పేసి అన్నాను. ఇక్కడ వచ్చేపాటికి ఏమవుతుందంటే ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది ఉందనుకుందాం. ఏబీసీ అని చెప్పేసి ఉంది. నేనేం చేస్తున్నాను, ఈ టెక్స్ట్ తర్వాత కంట్రోల్ డౌన్ యారో అన్నాను. నాకు ఏదైతే ఒకవేళ టెక్స్ట్ అనేది ఉందో అక్కడ ఓకే. స్టాప్ అయిద్ది. లేదంటే ఎంతవరకైతే షీట్ ఎండింగ్ ఉందో ఆ కిందకనేది వెళ్ళిపోద్ది. ఆ తర్వాత కంట్రోల్ అప్ యారో. ఏమవుతుంది నాకు ఇక్కడ ఎక్కడైతే టెక్స్ట్ అనేది ఉందో అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఇక్కడ నేనేం చేస్తాను, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. ఏమవుతుంది, ఒక సెల్ తర్వాత సెలెక్ట్ అయ్యి ఇంకో సెల్ అనేది హైలైట్ అవుతుంది మనకి గ్రే కలర్‌లో. దీన్ని వచ్చేపాటికి సెలక్షన్ అంటాం. ఇదే నేను కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో అన్నాను అనుకో, ఏమవుతుంది ఇప్పుడు నాకు ఎక్కడి వరకైతే ఉందో అదంతా కూడా సెలక్షన్ అవుతుంది. సో, ఈ విధంగా ఉంటాయి మనకి కంట్రోల్ షిఫ్ట్ యూసేజెస్ అనేది. ఒకవేళ నేను ఇదంతా కూడా నేను సెలక్షన్ చేయాలనుకో ఏం చేస్తాను, కంట్రోల్ రైట్ యారో అంటే ఏంటి, ఓన్లీ ఏదన్నా డేటా పాయింట్ ఉంటే అక్కడ ఆగిపోద్ది. లేదంటే ఎండింగ్ వరకు వెళ్ళిపోద్ది. నాకు సెలక్షన్ కూడా కావాలి కాబట్టి ఏం చేస్తాను, కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసి ఎక్కడి వరకైతే కావాలో ఆ తర్వాత మళ్ళీ కంట్రోల్ మీద చేయి తీసేసి ఎక్కడి వరకైతే కావాలనుకున్నానో అదంతా కూడా సెలక్షన్ చేస్తాను. తర్వాత కాపీ అని చెప్పేసని, పేస్ట్ అని చెప్పేసని అంటాను. ఈ విధంగా చేస్తాం. కాపీ పేస్టింగ్ వచ్చేప్పటికి ఎక్సెల్‌లో. తర్వాత ఇంకొక టాపిక్ అనేది చూస్తే బేసిక్ ఫార్మాట్. ఈ బేసిక్ ఫార్మాట్ ఏంటంటే మనకొచ్చేపాటికి ఒక డేటాకి గ్రిడ్ లైన్స్ అనేది, లేదంటే బోర్డర్స్ అనేది, ఒకవేళ ఫాంట్ చేంజింగ్ అనేది ఎలా అనేది చూస్తాం. సో, ఇక్కడ వచ్చేపాటికి ఏమన్నారు, ఫార్మాట్ ద రా టేబుల్ టు మేక్ ఇట్ లుక్ లైక్ ఏ ఫైనల్ టేబుల్, టేక్ కేర్ ఆఫ్ ది బిలో పాయింట్స్ అని చెప్పేసి అన్నాడు. ఒకటేంటిది ఫస్ట్ కాలమ్ విడ్త్ అనేది చేయాలి. సో, కాలమ్ విడ్త్ అనేది ఎలా చేయాలి మనం, ఎక్కడైతే కావాలనుకున్నామో ఒకవేళ నాకు ఏకి, బీకి ఈ 2 కాలమ్స్ మధ్య విడ్త్ అనేది ఏంటి, నా క్లయింట్ నంబర్ అనేది ఫుల్‌గా కనిపించట్లేదు. అప్పుడేం చేస్తాను నేను, ఏకి, బీకి ఇక్కడ పాయింటర్ అనేది తీసుకొచ్చి మౌస్ పాయింటర్ అనేది రెండిటి మధ్యలో ఎప్పుడైతే మనకి చేంజింగ్ అనేది అయిందో అప్పుడు డబుల్ క్లిక్ అనేది చేస్తాం. ఒకవేళ ఎంటైర్ షీట్ కావాలంటే ఎంటైర్ షీట్ అనేది సెలెక్షన్ చేసుకొని ఎక్కడో ఒక చోటన 2 కాలమ్స్ దగ్గర మనం ఏం చేస్తాం, డబుల్ క్లిక్ అనేది చేస్తే మనకి ఎంటైర్ షీట్ అనేది అయిపోయిద్ది. ఈ విధంగా చేస్తాం. ఇక్కడ ఏమని చెప్తున్నారు తర్వాత కాలమ్ నేమ్స్ అండ్ ఫాంట్స్. అసలు ఎలా చేయాలంటే మనం ఇక్కడ మనకి ఫైనల్ టేబుల్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇచ్చారు. సో, ఈ ఫైనల్ టేబుల్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఈ ప్రీవియస్ ఏదైతే ఉందో ఆ టేబుల్‌గా చేస్తాం. ఒక కాలమ్ అనేది డిలీట్ చేసేద్దాం ఇక్కడ. సో, అప్పుడు మనకి ప్లేస్ అనేది ఎక్కువ ఉండదు. ఓకే. ఓకే. ఇదొచ్చేపాటికి రా టేబుల్, ఇదొచ్చేపాటికి ఫైనల్ టేబుల్. సో, ఫస్ట్ ఏమంటున్నారు కాలమ్ నేమ్స్ అండ్ ఫాంట్స్ అని చెప్పేసి. మనకి ఇక్కడ ఫైనల్ టేబుల్‌లో చూసుకుంటే కాలమ్ నేమ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, కాలమ్ నేమ్స్ వచ్చేపాటికి మనకి డేటా పైన ఉంది కదా! ఇవన్నీ కూడా కాలమ్ నేమ్స్. సో, ఈ కాలమ్ నేమ్స్ ఎలా ఉన్నాయి మనకి వైట్ కలర్‌లో ఉన్నాయి. యాస్ వెల్ యాస్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేపాటికి గ్రీను. ఆ తర్వాత బోర్డర్ వచ్చేపాటికి ఇక్కడ బోర్డర్స్ అనేది మనకి ఎక్కడ కనబడుతుంది, కొంచెం జూమ్ చేస్తాను. ఈ బోర్డర్స్ అనేది చూసుకున్నాం అనుకో, ఇది ఒక సెల్, ఇది ఒక కాలమ్. అవునా? ఇక్కడ ఏమవుతుంది నాకు పైన వచ్చేపాటికి బ్లూ కలరు, ఆ తర్వాత కింద వచ్చేపాటికి రెడ్ కలరు, లెఫ్ట్ రైట్ వచ్చేపాటికి ఆరెంజ్ కలర్స్ అనేది ఉంది. ఆ తర్వాత ఫాంట్ చూసుకుంటే మనకి ఒక సెల్‌లో మిడిల్‌లో ఉంది. యాస్ వెల్ యాస్ వైట్ కలరు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ ఫిల్ వచ్చేపాటికి గ్రీన్ కలరు. సో, ఇవన్నీ కూడా ఎలా అనేది చూద్దాం ఈ సెషన్‌లో. సో, ఫస్ట్ ఏంటంటే బేసిక్‌గా ఏదైతే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో అదనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ నాకొచ్చేపాటికి కాలమ్స్ అనేది కావాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఆ కాలమ్ అనేది సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఆ కాలమ్ అనేది సెలెక్షన్ చేసుకొని, ఆ తర్వాత ఏంటి ఇక్కడ నాకు కావాల్సింది ఫస్ట్ ఇక్కడ మనం చూసుకోనుకో బ్యాక్‌గ్రౌండ్ వచ్చేపాటికి గ్రీన్ కలర్. సో, గ్రీన్ కలర్ అనేది మనకి ఎక్కడ కనిపించిద్దంటే, ఇక్కడ మనం రిబ్బన్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం గదా! అవునా? ఇదంతా కూడా రిబ్బన్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం గదా! ఈ రిబ్బన్‌లో మనకి హోమ్ మెనూలో, మీకిక్కడ కనిపించిద్ది కలర్స్ అనేది. సబ్ మెనూ వచ్చేపాటికి ఫాంట్. ఫాంట్‌లో మీకు కలర్స్ అనేది ఇక్కడ కనిపిస్తే వీటి గురించి ఒకసారి చూద్దాం. అసలేంటని చెప్పేసి. ఇక్కడ మనకు కనబడుతుంది గదా! ఇదొచ్చేపాటికి ఫాంట్. అదనేది ఏ ఫాంట్‌లో కావాలి ఏంటని చెప్పేసి ఒకవేళ ఇది నేను మార్చాలనుకున్నాననుకో ఫాంట్ అనేది, స్టైల్స్ అనేది మార్చాలనుకున్నాననుకో, ఇక్కడ మనకి ఎన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది ఉంది. ఆ ఫాంట్స్ అనేది చూసుకుంటూ, ఏ ఫాంట్ కావాలి ఏంటని చెప్పేసి. ఒకవేళ నాకు ఇది కావాలని ఇదనేది సెలెక్షన్ చేసుకుంటాను. ఆ తర్వాత ఈ టెక్స్ట్ అనేది బోల్డ్ చేయాలంటే బోల్డ్ అని చెప్పేసి అంటాను. కొంచెం థిక్‌గా కనిపించిద్ది టెక్స్ట్ అనేది. వద్దనుకుంటే మళ్ళీ క్లిక్ చేస్తే సరిపోయిద్ది. ఆ తర్వాత టెక్స్ట్ అనేది కొంచెం ఇటాలిక్ స్టైల్‌లో కొంచెం పడిపోతున్నట్టు టెక్స్ట్ అనేది మనకు అలా కనిపించిద్ది ఇటాలిక్‌లో వచ్చేప్పటికి. అదే మనకి అండర్‌లైన్ కావాలంటే ఇది వచ్చేప్పటికి అండర్‌లైన్ అని చెప్పేసని. ఆ తర్వాత ఇది వచ్చేప్పటికి ఏంటంటే బోర్డర్స్. ఒక సెల్‌లో మనం ఏదైతే బోర్డర్స్ అనేది కావాలనుకున్నామో ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇందులో మనకి ఎన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది ఉంటాయి. ఆప్షన్స్ అనేది ఉంటాయి. సో, అట్లా ఏదైనా చూసుకుంటూ ఆ తర్వాత ఇది వచ్చేపాటికి
సెల్‌లో బ్యాక్‌గ్రౌండ్ వచ్చేపాటికి ఎలా చేయాలి ఏంటని చెప్పేసని. తర్వాత టెక్స్ట్ కలర్. ఒక సెల్‌లో మనకి టెక్స్ట్ కలర్ నాకు రెడ్ కలర్‌లో కావాలంటే రెడ్ కలర్ కావాలా? లేదంటే బ్లాక్ కలర్ అయితే బ్లాక్ కలర్ అని చెప్పేసి చూసుకుంటూ, ఆ తర్వాత ఇక్కడ మనకి ఫాంట్ సైజ్ అనేది. సైజ్ అనేది ఎంత ఏంటని చెప్పేసి చూసుకుంటాం. ఇవి కనబడుతున్నాయి కదా! 1, 2 ఉన్నాయి ఇక్కడ ఏస్ అనేది మనకి. అవునా? ఇక్కడ చూసుకున్నారనుకో ఇదొచ్చేపాటికి డిఫాల్ట్‌గా ఒక సెల్‌లో ఉన్న టెక్స్ట్ అనేది బిగ్గర్ చేయడానికి, ఆ తర్వాత రెడ్యూస్ చేయడానికి. ఈ విధంగా ఉంటాయి మనకి. ఇక్కడ చూసుకుంటే. ఆ తర్వాత ఇక్కడేంటి ఫస్ట్ ఏంటి నాకు కావాల్సిందసల ఈ సెల్‌లో లెటర్స్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేపాటికి యెల్లో కలరు. ఓకే. నేనేసి ఏం చేస్తాను ఇక్కడ సెలక్షన్ చేసుకొని ఫిల్ కలర్ అనేది ఓపెన్ చేస్తాను. బ్యాక్‌గ్రౌండ్ అనేది చూస్ చేసుకుంటాను. ఏ కలర్ కావాలి ఏంటనేది నేను ఇక్కడ తీసుకుంటాను. ఆ తర్వాత టెక్స్ట్ కలర్ వచ్చేపాటికి వైట్ కలరు. సో, టెక్స్ట్ అనేది ఏం చేస్తాను వైట్ కలర్ అనేది తీసుకుంటాను. ఇంకా మనకి బోల్డ్‌లో ఉంది. బోల్డ్ అనేది చూస్ చేసుకుంటాను. టెక్స్ట్ అనేది నాకు సెంటర్ అలైన్‌లో ఉండాలి. ఒక సెల్‌లో నాకు ఎటువైపు నుంచి చూసినా కూడా సెంటర్‌లో ఉండాలి. అప్పుడేం చేస్తామంటే మనం ఇదొచ్చేపాటికి ఏంటంటే టాపు, మిడిలు, బోటము ఒక సెల్‌లో ఆప్షన్స్ అనేది ఇవి. ఇక్కడ మనకు కనబడుతుంది కదా! ఇదొచ్చేపాటికి టాప్ బా ఒక సెల్‌లో టాప్‌లో ఉండాలని, ఆ తర్వాత మిడిల్‌లో ఉండాలని, ఇదొచ్చేపాటికి బాటమ్‌లో ఉండాలని. కానీ నాకు మిడిల్‌లో కావాలి కాబట్టి మిడిల్ తీసుకుంటాను. ఇదేంటంటే కిందేంటంటే లెఫ్ట్, మిడిల్, రైట్ ఒక సెల్‌లో ఇలా ఏంటని చెప్పేసి. ఇక్కడ నాకు మిడిల్ కావాలని చెప్పేసి అంటాను. ఈ విధంగా. ఈ విధంగా చూసుకుంటాను. ఆ తర్వాత ఇంకొకటేంటి మనకి ఈ బోర్డర్స్ అనేది కావాలి. సో, ఆ బోర్డర్స్ అనేది ఎలా చూస్తామంటే మనం ఇక్కడ సెల్ అనేది సెలక్షన్ చేసుకొని, ఇక్కడ బోర్డర్స్ అనేది చూసుకున్నామనుకో, ఇక్కడ మనకేంటి బాటము, టాపు, లెఫ్ట్, రైట్ అని చెప్పేసి ఉంది. లేదంటే మనకి ఇక్కడ ఆల్ బోర్డర్స్ అని చెప్పేసి అంటే ఒక సెల్‌లో మనకి ఎంటైర్‌గా బోర్డర్ అనేది వచ్చిద్ది. కానీ నాకెలా ఉన్నాయి ఇక్కడ బోర్డర్ అనేది ఇదనేది చూసుకున్నామనుకో, బాటమ్ వచ్చేవాటికి రెడ్ కలరు, టాప్ వచ్చేవాటికి బ్లూ కలరు, రైట్, లెఫ్ట్ ఆరెంజ్ కలరు. సో, అది ఎలానే చూద్దాం. ఈ సెలక్షన్ చేసుకొని బోర్డర్స్‌లో మనకి ఇక్కడ కలర్స్ అని చెప్పేసనున్నాయి. ఇక్కడేంటంటే మనం మోర్ బోర్డర్స్ అని చెప్పేసని చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక విండో అనేది ఓపెన్ అయిద్ది. ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మనం ఈ సెల్ అనేది ఉంది కదా! ఇక్కడ మీకు కనబడుతుంది కదా! ఓకే. ఈ బాక్స్ ఉంది కదా! ఇది రిప్రజెంట్ చేసిద్ది మనకి. సో, నాకిక్కడ టాప్ సెల్ అనేది ఇక్కడ టాప్ బార్డర్ అనేది కావాలి. కావాలన్నప్పుడు ఏం చేస్తాను నేనిక్కడ విడ్త్ అనేది చూస్ చేసుకుంటాను. ఆ తర్వాత బ్లూ కలర్ అనేది కావాలి కాబట్టి కలర్ అనేది మనకి ఎక్కడ ఉండిద్దంటే విడ్త్ అనేది తీసుకుంటాను. ఎంత కావాలో ఏంటని చెప్పేసని. ఆ తర్వాత కలర్ అనేది మీకు కింద ఉండిద్ది. కలర్‌లో బ్లూ కలర్ అనేది చూస్ చేసుకుంటాను. ఎక్కడైతే కావాలో అక్కడ నేను క్లిక్ చేస్తాను. ఇక్కడ నాకు బ్లూ కలర్ అని చెప్పేసని కనిపించిద్ది. ఆ తర్వాత బాటమ్ వచ్చేపాటికి రెడ్ కలర్ అని చెప్పేసని రెడ్ కలర్ అనేది తీసుకుంటాను. ఇది బాటము. రైటు, లెఫ్టు ఆరెంజ్ కలరు. సో, ఆరెంజ్ అనేది చూస్ చేసుకుంటాను. ఆ తర్వాత వన్స్ ఒకసారి అయిన తర్వాత ఓకే అని చెప్పేసని అంటాను. కానీ ఇక్కడ నాకు మోడిఫికేషన్ అయిందంటే మనకు కనిపించట్లేదు. ఎప్పుడైతే మనం ఆ సెల్ నుండి బయట ఎక్కడైతే వేరే చోటన క్లిక్ చేసామో అప్పుడు మనకు కనిపించిద్ది. అవునా? ఈ విధంగా ఏం చేస్తాం మనం ఎంటైర్ టేబుల్ అనేది ఇక్కడ మనం చూసుకున్నాం అనుకో, ఈ టేబుల్ అనేది ఎలా ఉంది నాకు, ఈ ఎంటైర్ టేబుల్ వచ్చేపాటికి టాప్ బోర్డర్ వచ్చేపాటికి బ్లూ కలరు యాస్ వెల్ యాస్ బాటమ్ కూడా మనకి బ్లూ కలరు. ఇక్కడ ఓన్లీ ఈ సెల్‌లో ఏంటి కాలమ్స్ బార్డర్ వచ్చేపాటికి కాలమ్స్ బార్డర్ బాటమ్ బార్డర్ వచ్చేపాటికి రెడ్ కలరు. అదే ఎంటైర్ టేబుల్ బాటమ్ చూసుకుంటే బ్లూ కలరు. సో, ఫస్ట్ నేనేం చేస్తానంటే ఓన్లీ ఈ సెల్‌లో బాటము యాస్ వెల్ యాస్ టాప్ బార్డర్ అనేది చూస్ చేసుకుంటాను. ఏం చేస్తాను ఫస్ట్ ఏదైతే చేంజ్ చేయాలనుకున్నానో అది సెలక్షన్ చేసుకొని బోర్డర్స్‌లో మోర్ బోర్డర్స్ అని చెప్పేసని, ఆ తర్వాత విడ్త్ అనేది చూసుకుంటాను. ఎంత కావాలి ఎన్ని పాయింట్స్ అని చెప్పేసని, బ్లూ కలర్ అని చెప్పేసని, టాప్ బాటమ్ టాప్ బార్డరు యాస్ వెల్ యాస్ బాటమ్ అనేది తీసుకుంటాను. నాకు లెఫ్ట్ అనేది ఉంది. రైట్ సైడ్ కూడా కావాలిగా. రైట్ సైడ్ కూడా నేనేం చేస్తానంటే ఈ కలర్ అనేది తీసుకుంటాను. ఆ తర్వాత ఓకే అంటాను. వన్స్ ఎప్పుడైతే నేను ఇక్కడ బయట క్లిక్ చేశానో ఇక్కడ నాకు కనిపించిద్ది. ఇక్కడ మనకి దాంతో పాటు ఇంకేంటి బ్యాక్‌గ్రౌండ్ వచ్చేపాటికి గ్రీన్ కలరు, టెక్స్ట్ వచ్చేపాటికి వైట్ కలరు. టెక్స్ట్ అనేది మనకి బోల్డ్‌లో ఉండాలి. అవునా? అలైన్‌మెంట్ వచ్చేపాటికి సెంటర్‌లో అనేది చూసుకుంటూ. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు తీసుకున్నాం అనుకో మనకి మారింది కొంచెం. ఆ తర్వాత ఎంటైర్ టేబుల్ అనేది చూసుకున్నాం అనుకో ఒక కాలమ్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంటైర్ టేబుల్ అనేది చూద్దాం. ఏం చేస్తాం? ఎంటైర్ టేబుల్ అనేది సెలక్షన్ చేయాలంటే, ఎంటైర్ డేటా అనేది సెలక్షన్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో, డౌన్ యారో. వన్స్ ఎప్పుడైతే నేను కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో, డౌన్ యారో చేశానో ఇక్కడ నాకు డేటా అంతా సెలక్షన్ అయింది. ఇప్పుడు వచ్చేప్పటికి నాకు బోర్డర్స్ అనేది ఇవి. సో, ఇక్కడ నాకు ఆల్రెడీ నాకు టాప్ బోర్డర్ అనేది ఉంది. సో, నాకు ఇక్కడ ఏంటంటే బాటమ్ కావాలి, రైట్ సైడు, లెఫ్ట్ సైడు. ఇందులో మనకి ఇన్‌సైడ్ కూడా మనకి బ్లూ కలర్‌లో ఉన్నాయి. హారిజాంటల్‌లో. అవన్నీ కూడా ఎలానే చూద్దాం. సెలక్షన్ వచ్చేపాటికి కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో, డౌన్ యారో. ఒక డేటాలో. ఈ మనకి డేటా ఉంది కదా! ఈ డేటాని మొత్తం సెలక్షన్ చేయాలంటే నంబర్ ఆఫ్ వేస్ అనేది ఉంటాయి. ఒకటేం చేస్తారు కొంతమంది కంట్రోల్ ఏ అంటారు. ఓకే. ఇక డేటాలో ఎంతవరకైతే ఉందో అంతవరకు సెలక్షన్ అయిద్ది. నేను బయటొచ్చేపాటికి బయట షీట్‌లో ఎక్కడో ఒకటి సెలక్షన్ చేసి కంట్రోల్ ఏ అంటే నాకు మొత్తం షీట్ అనేది సెలక్షన్ అవుతుంది. లేదు నాకిక్కడ ఈ డేటాలో ఈ టేబుల్‌లో ఉన్న కంటెంట్ ఈ డేటా అనేది సెలక్షన్ కావాలంటే
కర్సర్ అనేది ఎక్కడో ఒక చోటని సెలెక్షన్ చేసి కంట్రోల్ అంటే మనకి మొత్తం కూడా సెలెక్షన్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు మనం బోర్డర్స్ అనేది అప్లై చేద్దాం. ప్రతిసారి నేను ఇక్కడ బోర్డర్స్ అని చెప్పేసి ఆల్ బోర్డర్స్ అని చెప్పేసి వెళ్ళక్కర్లేదు. ఏం చేస్తామంటే మనం కంట్రోల్ 1 అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకి కొత్త వర్డ్ అనేది వచ్చింది. ఏంటిది? కంట్రోల్ 1 అని చెప్పేసి. సో కంట్రోల్ 1 వచ్చేపాటికి ఏంటంటే ఫార్మాట్ సెల్స్ అని చెప్పేసి ఉంది. ఒక సెల్స్ని మనం ఏదైనా ఫార్మాట్ చేయాలంటే కంట్రోల్ 1 అని చెప్పేసి షార్ట్ కట్. ఫస్ట్ ఏం చేస్తాను? డేటాని అనేది సెలెక్షన్ చేస్తాను. కంట్రోల్ 1 అంటాను. ఎప్పుడైతే నేను కంట్రోల్ 1 అన్నానో ఇక్కడ మీకు హెడర్ కనబడుతుంది కదా ఫార్మాట్ సెల్స్ అని చెప్పేసి ఒక సెల్లో ఉన్న వాల్యూ అనేది ఏదైతే మనం కావాలనుకున్నాం ఇక్కడ మనం చేయొచ్చు. ఇక్కడ నాకు వచ్చేపాటికి బోర్డర్ అనేది చూసుకుంటాను. బాటమ్ కూడా నాకు బ్లూ కలర్ కావాలి కాబట్టి విడ్త్ అనేది చూసుకుంటాను. బాటమ్ కూడా సెలెక్షన్ చేస్తాను. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ అనేది చూసుకుంటాను. లెఫ్ట్ సైడ్ కూడా తీసుకుంటాను. ఆ తర్వాత మనకి ఈ కాలమ్స్ కూడా ఎలా ఉన్నాయి? ఆరెంజ్ కలర్‌లో ఉన్నాయి. సో కాలమ్స్ వచ్చేపాటికి మనకి వర్టికల్‌గా రిప్రజెంట్ అవుతాయి కాబట్టి ఇదనేది సెలెక్షన్ చేసుకుంటే కాలమ్స్ అనేది మనకి యాడ్ అవుతాయి. ఆ తర్వాత మనకి ఈ డేటాలో లోపల కూడా చూసుకుంటే మనకి బ్లూ కలర్‌లో ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం? బ్లూ కలర్ అనేది సెలెక్షన్ చేసుకుంటాం. విడ్త్ అనేది తీసుకుంటాం. ఎంత కావాలి ఏంటి అని చెప్పేసని అదనేది తీసుకుంటే సరిపోద్ది. మనకేమవుతుంది ఇప్పుడు మొత్తం కూడా బోర్డర్స్ అనేది అప్లై అయ్యాయి. వన్స్ ఎప్పుడైతే టేబుల్ నుంచి బయటకొచ్చామో అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా కనిపించిద్ది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకుంటే మనకి బ్లూ కలర్‌లో ఉంది. సో ఏం చేస్తాం? ఇదంతా సెలెక్షన్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ వచ్చేవాటికి బ్లూ కలర్ అని చెప్పేసని తీసుకుంటాం. ఆ తర్వాత ఒక క్లయింట్ నంబర్‌కి 11కి సంబంధించిన వాళ్ళది వేరే కలర్‌లో ఉంది. అవునా? దాన్ని వచ్చేపాటికి ఎలా చేస్తాం? సెలెక్షన్ చేసుకొని కలర్ ఫిల్‌లోకెళ్ళి ఈ బకెట్‌లోకెళ్ళి ఏ కలర్ అనేది చూసుకుంటాం. ఒకవేళ ఇక్కడ లేదంటే మోర్ కలర్స్‌లో ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ కలర్ అనేది చూస్ చేసుకుంటాం. తర్వాత ఓకే అంటే సరిపోద్ది. ఈ విధంగా మనం ఒక సెల్‌లో ఫార్మాటింగ్ అనేది చేస్తాం. ఇక్కడ నాకు వచ్చేపాటికి రెడ్ కలర్ అనేది పోయింది. అవునా? సో ఏం చేస్తాం ఇక్కడ సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ 1 అని ఇక్కడ మనకి బాటమ్ వచ్చేపాటికి ఏం కావాలి? రెడ్ కలర్ అనేది కావాలి. విడ్త్ అనేది తీసుకుంటాం. ఓకే అని చెప్పేసి అంటాం. ఈ విధంగా మనం చేంజింగ్ అనేది చేస్తాం. ఆ తర్వాత బేసిక్ ఫార్మాట్. ఇక్కడ వచ్చేపాటికి సేమ్. ఇది వచ్చేపాటికి మీకు వర్క్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. ఏది ఉంది మనకి డేటా వచ్చేపాటికి కాలమ్స్ అనేది ఇలా ఉన్నాయి కదా! ఇది ఫైనల్ టేబుల్. మనకి రా టేబుల్ అనేది ఇక్కడ ఉంది. సో ఏం చేస్తాం? ఫైనల్ టేబుల్‌కి ఎలా అయితే ఉందో ఫస్ట్ టెక్స్ట్ అలైన్‌మెంట్. కాలమ్స్ అనేది చూసుకున్నాం అనుకో, మనకి మిడిల్‌లో కావాలి. ఆ తర్వాత కాలమ్స్ అనేది ఆటో విడ్త్ అనేది ఇచ్చేద్దాం. సెలెక్షన్ చేసుకొని ఎంటైర్ టేబుల్ అనేది 2 కాలమ్స్ దగ్గర మనం డబుల్ క్లిక్ అనేది చేస్తే సరిపోద్ది. ఇక్కడ మనకి నంబర్స్ అనేది చూసుకుంటే మనకి ఇదంతా కూడా లెఫ్ట్ అలైన్‌లో ఉన్నాయి. ఏం చేస్తారు? సెలెక్షన్ చేస్తారు. లెఫ్ట్ అలైన్ అనేది చూస్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇంకా అన్నీ కూడా ఏంటిది మనకి ఈ కాలమ్‌లో కూడా మిడిల్ అలైన్ అని చెప్పేసని తీసుకుంటారు. లాస్ట్ కాలమ్‌లో కూడా మనకి మిడిల్ అలైన్ అనేది చూస్ చేసుకుంటారు. ఈ విధంగా. ఇంకా కలర్స్ అనేది అవన్నీ కూడా అప్లై చేస్తాం మనం. ఆ తర్వాత ప్రతిసారి మనం చేసిందే అలా కాకుండా ఏమన్నా షార్ట్‌కట్ ఏమన్నా ఉండేదంటే ఉండిద్ది. ఇక్కడ మనకి ఫైనల్ టేబుల్ అని చెప్పేసి కనబడుతుంది కదా! ఈ ఫార్మాట్‌లోకి తీసుకురావాలి. ఏంటిది? ఈ ఉన్న డేటాని ఈ ఫార్మాట్‌లోకి తీసుకురావాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఏదైతే ఫార్మాటింగ్ ఉందో ఆ ఫార్మాటింగ్ అనేది సెలెక్షన్ చేసుకుంటాం. ఇక్కడ మీకు వచ్చేపాటికి ఒకటి ఫార్మాట్ పెయింటర్ అని చెప్పేసి ఉండిద్ది. ఇక్కడ మీకు ఒక బ్రష్ లాగా ఐకాన్ అనేది కనబడుతుంది కదా! దీన్ని వచ్చేపాటికి మనం ఏమంటామంటే ఫార్మాట్ పెయింటర్ అని చెప్పేసి కాల్ చేస్తాం. సో ఈ ఫార్మాట్ పెయింటర్ వచ్చేపాటికి ఏంటంటే ఇక్కడ ఈ టేబుల్‌లో ఏదైతే ఫార్మాట్ ఉందో ఫార్మాట్ పెయింటర్ అనేది సెలెక్షన్ చేసుకుంటాను. ఎక్కడైతే కావాలో స్టార్టింగ్ నుంచి నేను ఓకే అంటాను. నేను ప్రీవియస్ ఎంత చేశాను వర్క్ అనేది, ఈ వర్క్ అంతా కూడా ఏమవుతుంది నాకు, ఒకవేళ నేను కాపీ చేసి పేస్ట్ చేశాననుకో వాల్యూస్ అనేది కంట్రోల్ సి వేరే చోట నేను పేస్ట్ చేయాలనుకున్నాను. ఇక్కడికొచ్చేపాటికి ఏమని చెప్తాను, కంట్రోల్ వి అంటాను. ఇక్కడ నాకు ఫార్మాట్‌తో అవుతుంది. ఫార్మాట్‌తో కాదు నాకు వచ్చేపాటికి ఓన్లీ వాల్యూస్ కావాలంటాను. వాల్యూస్ అనేది సెలెక్షన్ అయింది. విడ్త్ అనేది కూడా చూస్ చేసుకుంటాను. ఎంత కావాలి ఏంటి అని చెప్పేసని. ఆ తర్వాత కాలమ్స్ అనేది ఉన్నాయి కదా! కాలమ్స్ అనేది సెలెక్షన్ చేసుకుంటూ డబుల్ క్లిక్ అనేది చేస్తే సరిపోద్ది. ఇప్పుడేంటి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలంటే అక్కర్లేదు. ఇప్పుడేం చేస్తామంటే మనం ఏ ఫార్మాట్ అయితే కావాలనుకున్నామో సెలెక్షన్ చేసుకుంటాం. ఫార్మాట్ పెయింటర్ అని చెప్పేసి కాల్ చేస్తాం. డేటా స్టార్టింగ్‌లో మనం ఓకే అని చెప్పేసి అంటాం. ఓన్లీ స్టార్టింగ్‌లోనే ఎందుకు కావాలంటున్నానంటే ఇక్కడ ఓన్లీ మనకి ఫార్మాట్ అనేదే మనకి అప్లై అయ్యిద్ది.
ఏదైనా సెలక్షన్ చేసుకుంటాం ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ అని చెప్పేసని. తీసుకొని నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో కాకుండా మిడిల్‌లో అని చెప్పేసి కాల్ చేశాననుకో, ఏమవుతుంది నాకు మిడిల్ నుంచి ఈ ఫార్మాట్ అనేది వస్తుంది. సో, నాకు మిడిల్ నుంచి కాదు కావాల్సింది స్టార్టింగ్ నుంచి కాబట్టి, స్టార్టింగ్ నుంచి అనేది సెలక్షన్ చేసుకుంటాను. ఫార్మాట్ పెయింటర్ అంటాను. ఇక్కడ స్టార్టింగే నేను క్లిక్ అనేది చేస్తాను. మిడిల్ ఎక్కడ కాకుండా. ఇది వచ్చేపాటికి ఏంటంటే మనకి ఫార్మాట్ పెయింటర్ అని చెప్పేసి అంటారు. ఈ విధంగా డేటా అనేది ఉంది కదా మనకి. అవునా? ఇక్కడ వచ్చేపాటికి ఫార్మాట్ ఉంది. దీనికనేది అప్లై చేయాలి. ఏం చేస్తాం ఫస్టు సెలక్షన్ చేసుకుంటాం. ఫార్మాట్ పెయింటరు. ఆ తర్వాత ఓకే అని చెప్పేసి అంటాం. ఈ విధంగా చేస్తాం. ఇక్కడ నాకు ఈ డేటా అనేది మల్టిపుల్‌గా ఉందనుకుందాం. వేరు వేరు చోట్ల మల్టిపుల్‌గా ఉంది. అది కూడా సేమ్‌గా చేయాలనుకుంటున్నాను నేను. అప్పుడు ఏం చేస్తాం? ప్రతిసారి ఇది సెలక్షన్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ అని ఒకసారి క్లిక్ చేసుకుంటూ వెళ్తామా? అలా కాదు. ఏం చేయాలంటే సెలక్షన్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ మీద డబుల్ క్లిక్ అనేది చేయాలి. సో, డబుల్ క్లిక్ అనేది చేసి ఆ ఫార్మాట్ అనేది నాకు ఎక్కడ కావాలో దాని మీద క్లిక్ చేసుకుంటూ వెళ్తే సరిపోద్ది. ఆ ఫార్మాట్ వచ్చేపాటికి ఆ సెల్స్ అనేది అప్లై అయిద్ది. ఒకవేళ నేను ఎంప్టీ సెల్స్ మీద క్లిక్ చేశాననుకో, ఆ ఫార్మాట్ అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఆ డేటాకి ఆ ఫార్మాట్ అనేది అప్లై అవుతుంది అంతే. మనం ఏదైతే చూస్ చేసుకున్నాం ఫార్మాట్ అనేది ఎంప్టీ సెల్స్ కన్నా అయిద్ది, లేదంటే డేటాకైనా సరే మనకి ఆ ఫార్మాట్ అనేది వచ్చిద్ది. ఈ విధంగా. ఒకవేళ ఎన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది ఉన్నప్పుడు సెలక్షన్ చేసుకొని దీని మీద డబుల్ క్లిక్ చేస్తే సరిపోద్ది. ఈ విధంగా చేస్తాం. ఫార్మాట్ పెయింటర్ అనేది. ఇక్కడ వచ్చేపాటికి మనకి ఫార్మాట్ పెయింటర్ అని చెప్పేసి అన్నారు. ఇంకొకటి ఇక్కడేంటి ఫార్మాట్ ద రా టేబుల్ టు మేక్ ఇట్ లుక్ లైక్ ఏ ఫైనల్ టేబుల్ టేక్ కేర్ ఆఫ్ ది బిలో పాయింట్స్. డో నాట్ ట్రై టు ఇమిటేటింగ్ ఫార్మాటింగ్ అన్నారు. ఓకే. ఫార్మాటింగ్ అనేది మనం చేయం. ఏదైతే ఉందో అది పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకునే అనేది చెయ్యం మనం. యూజ్ పేజ్ స్పెషల్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనకి ఇంకొక కొత్త వర్డ్ అనేది వచ్చింది. పేజ్ స్పెషల్ అని చెప్పేసి. సో, ఇదేంటనేది చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే మనం పేజ్ స్పెషల్ వచ్చేపాటికి నథింగ్ బట్ టేబుల్ అనేది సెలక్షన్ చేసుకుంటాం. సెలక్షన్ చేసుకొని కంట్రోల్ సి అని ఎప్పుడైతే నేను కంట్రోల్ సి అని చెప్పేసి అన్నానో ఇక్కడ నేను రైట్ క్లిక్ చేస్తే వేరే చోట నాకు ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేది కనబడుతుంది. కట్, కాపీ, పేస్ట్ ఆప్షన్స్, పేజ్ స్పెషల్ అని చెప్పేసి. సో, ఈ పేజ్ స్పెషల్‌లో నేను ఇంకా చూసాననుకో, ఇక్కడ ఏముంది నాకు ఫస్ట్ పేస్ట్ అనేది అయ్యిద్ది. వాల్యూస్ లేదంటే వాల్యూస్ ఆ తర్వాత ఫార్ములాస్ ఉంటే ఫార్ములాస్ ఏమన్నా ట్రాన్స్‌పోజ్ అని చెప్పేసని హారిజాంటల్, వర్టికల్‌గా కావాలంటే లేదంటే ఓన్లీ ఫార్మాటింగే కావాలంటే ఇది కూడా చూస్ చేసుకుంటాం మనం. ఓకేనా? ఇక్కడ ఫార్మాటింగ్ అనేది కావాలనుకుంటాం ఓకే అంటాం. ఎక్కడైతే మనకి డేటా అనేది ఉందో ఆ డేటాకనేది అప్లై అయ్యిద్ది. ఏం చేస్తాం? ఆ ఫార్మాటింగ్ అనేది సెలక్షన్ చేసుకుంటాం. ఎక్కడైతే మనం కావాలనుకుంటున్నామో అక్కడ స్టార్టింగ్‌లో రైట్ క్లిక్ చేసి పేజ్ స్పెషల్‌లో నాకు ఫార్మాట్స్ అనేది కావాలని చెప్పేసని ఓకే అని చెప్పేసని అంటాం. మనకి ఎంటైర్ టేబుల్ ఏదైతే ఫార్మాటింగ్ ఉందో ఆ ఫార్మాటింగ్ అంతా కూడా వచ్చిద్ది. ఈ పేజ్ స్పెషల్‌లోనే మనకి ఇంకా యూసేజ్ అనేది చాలా ఉంటాయి. అనుకుందాం ఇక్కడ నాకు కొన్ని నంబర్స్ అనేది ఉన్నాయి. ఒకవేళ ర్యాండమ్‌గా కావాలి నాకు. సో, ఈక్వల్ టు ర్యాన్ బిట్వీన్ అని చెప్పి 1-50 వరకు కావాలని చెప్పేసి అన్నాను. ఇదే ఫంక్షన్ నేను కిందకి డ్రాగ్ చేస్తున్నాను. యాస్ వెల్ యాస్ రైట్ సైడ్‌కి కూడా డ్రాగ్ చేస్తున్నాను. ఏమవుతుంది నాకు వాల్యూస్ అనేది వచ్చినాయి. సో, ఇదే ఫార్ములా నేనేం చేస్తానంటే కంట్రోల్ సి వేరే చోటన పేస్ట్ చేస్తున్నాను. మళ్ళీ వేరే చోటన పేస్ట్ చేస్తున్నాను. ఓకే. ఫార్ములాస్ అనేది వచ్చినాయి. ఆ తర్వాత వాల్యూస్ అనేది వచ్చినాయి. ఈ వాల్యూస్‌కి నేనేం చేయాలంటే 100 అనేది నేను అప్లై చేయాలి. ఏ టేబుల్‌కి? ఈ టేబుల్‌కి. ఇక్కడ నాకు ఫార్ములాస్ ఉన్న వాటికి ఏంటి నేను ఒకవేళ ఏదన్నా ఎంటర్ అనేది చేస్తుంటే ఏమవుతుంది? ఆ డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, మనం ఏం చేస్తామంటే ఇక్కడ చేంజ్ అవ్వకూడదని చెప్పేసని కంట్రోల్ సి అని చెప్పేసని రైట్ క్లిక్ చేసి పేజ్ స్పెషల్ మనం అనుకున్నాం కదా! ఓన్లీ వాల్యూస్ కావాలని చెప్పేసని వాల్యూస్ అన్నామంటే సరిపోద్ది. ఇక్కడ నేను వేరే చోట ఎప్పుడైతే నేను F9 అని చెప్పేసి అన్నామంటే మనకి పేజ్ అనేది రిఫ్రెష్ అవుతూ ఉండేది. సో, ఇక్కడ నాకేంటి ఈ నంబర్స్ తప్ప రిమైనింగ్ అంతా కూడా నాకు రిఫ్రెష్ అవుతా ఉన్నాయి. ఫంక్షన్ అనేది రిఫ్రెష్ అవుతుంది. ఆ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. సో, నేనేం చేయాలనుకున్నానంటే ఈ వాల్యూస్ అన్నిటికి ఒక 100 అనేది నేను అప్లై చేయాలనుకున్నాను. సో, నాకిక్కడ 24కి నేను ఎప్పుడైతే 100 అనేది అప్లై చేశానో ఏమైద్ది అప్పుడు నాకు 124 అని చెప్పేసని వచ్చింది. అవునా? ఇక్కడ నాకు బోర్డర్స్ వచ్చేప్పటికి ఆల్ బోర్డర్స్ అని చెప్పేసి అంటాను మనకొచ్చింది. ఈ 100 అనేది అప్లై చేయాలి. సో, ఇప్పుడు వచ్చేప్పటికి మనకి పేజ్ స్పెషల్ ఎలా చేయొచ్చంటే మనం ఈ 100 అనేది కాపీ చేసుకుంటాం. కంట్రోల్ సి అంటాం. ఈ ఎంటైర్ టేబుల్‌లో నాకనేది కావాలి కాబట్టి ఇదనేది సెలక్షన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి పేజ్ స్పెషల్‌లో మనకి యాడ్ ఇక్కడ వచ్చేపాటికి పేజ్‌కి సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ వచ్చేపాటికి కింద మీకు యాడ్ అని చెప్పేసి ఉండేది. యాడ్ అంటే 100 అనేది యాడ్ అయిద్ది, సబ్ట్రాక్ట్ అయిద్ది, మల్టిప్లై అయ్యిద్ది, డివైడ్ అయిద్ది. సో, 100 అనేది నేనేం చేయాలనుకున్నాను యాడింగ్ అనేది చేయాలనుకున్నాను. యాడ్ అని చెప్పేసి అంటాను. ఆ తర్వాత ఓకే అని చెప్పేసి అంటాను. ఇక్కడ వచ్చేపాటికి నాకు వాల్యూస్ అనేవి చేంజ్ అయింది. ఆ తర్వాత ఈ 100 అనేది సబ్ట్రాక్ట్ చేయాలనుకున్నాను. ఎంత సబ్ట్రాక్ట్ ఫస్ట్ ఏం చేయాలి 100 వాల్యూ అనేది కాపీ చేసి ఏదైతే వాల్యూస్ మనం కావాలనుకున్నామో సెలక్షన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి పేజ్ స్పెషల్‌లో సబ్ట్రాక్ట్ అని చెప్పేసని
100 అని చెప్పేసి అంటాం. మనకి 100 అనేది మైనస్ చేస్తే ఎంత వాల్యూ ఏంటని చెప్పేసి. లేదు డివైడ్ అయితే ఏంటి? కాపీ చేసి ఆ వాల్యూస్ అనేది సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి పేజ్ స్పెషల్‌లో డివైడ్ అని చెప్పేసానంటే 100తో డివైడ్ అవ్వగా మనకి ఎంత వాల్యూ ఏంటని చెప్పేసని వచ్చింది. ఈ విధంగా చేస్తాం మనం. పేజ్ స్పెషల్ మనకి ఎన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇంకా డెప్త్‌గా వెళ్ళామో అప్పుడు ఇంకా మనకి అది అనేది యూసేజ్ అనేది తెలిసిద్ది. ఆ తర్వాత ఫార్మాట్ పెయింటర్ 2 సేమ్ ఇది కూడా అలాగే. ఏం చేయాలి? డో నాట్ ఇమిటేట్ ఫార్మాటింగ్ అన్నారు. యూజ్ పేజ్ స్పెషల్ ఫార్మాటింగ్‌లో ఫార్మాట్ పెయింటర్ అన్నారు. సో మనకి డేటా అనేది చూసుకున్నాం అనుకో. ఇటువైపు మనకి డేటా అనేది ఉంది. దీన్ని ఏం చేస్తాం ఫస్టు ఎక్కడి వరకైతే కావాలనుకుంటున్నామో కంట్రోల్ సి అని చెప్పేసని ఆ తర్వాత ఎక్కడైతే మనకి డేటా అనేది ఉందో ఇక్కడ వచ్చే వాటికి స్టార్టింగ్‌లో సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి పేజ్ స్పెషల్‌లో ఫార్మాట్స్ ఒకటే కావాలని చెప్పేసని కాల్ చేస్తాం. ఈ విధంగా మనకి ఫార్మాట్ అనేది అయ్యిద్ది. ఆ తర్వాత బేసిక్ ఫార్ములా. ఎక్సెల్‌లో ఇంపార్టెంట్. మనం అనలిటిక్స్‌కి సంబంధించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడేంటంటే మనం డేటా అనేది ట్రాన్స్‌ఫార్మింగ్ అనేది చేస్తాం, క్లీనింగ్ అనేది చేస్తాం. ఆ తర్వాత కొన్ని అనాలిసిస్ అనేది చేసి ప్రొడక్షన్ అనేది ఇస్తాం. అవునా? సో ఫార్ములాస్ అనేది ఎలా రాయాలంటే ఒకవేళ సింపుల్‌గా నాకేంటి ఇక్కడ ఒక నంబర్ అనేది ఉంది. ఆ తర్వాత ఇంకో నంబర్ అనేది ఉంది. ఈ రెండిటిని నాకు ప్లస్ చేయగా ఇక్కడ ఆన్సర్ అనేది రావాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఈక్వల్ టు అని చెప్పి ఈ వాల్యూ అనేది తీసుకుంటాం. ప్లస్ అని చెప్పి ఏదైతే ఇంకో వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది తీసుకుంటాం. తర్వాత ఎంటర్ అంటే సరిపోయిద్ది మనకి. ఒకవేళ నేను ఇక్కడ 5 అని చెప్పేసి నేను చేంజ్ చేశాననుకో, నాకు ఇక్కడ కూడా మారిద్ది. ఎందుకని? ఈ ఫార్ములాలో వచ్చే వాటికి ఏంటి మనకి ఇంటర్ రిలేటెడ్ అయినాయి కాబట్టి ఈ సెల్స్ అనేది వాల్యూ అయితే ఏదైతే చేంజ్ చేస్తానో ఇక్కడ కూడా నేను ఒకవేళ 5 అని చెప్పేసానంటే 10 అని చెప్పేసి మారిద్ది. ఈ విధంగా మనం ఫార్ములా అనేది ఎంటర్ చేస్తాం. ఫస్ట్ అసలు ఫార్ములాస్ ఎలా ఎంటర్ చేస్తామంటే ఇక్కడ మనకి ఒక డేటా అనేది ఉంది. కాలమ్ విడ్త్ అనేది చేస్తున్నాను. సో ఈ డేటాలో ఫస్ట్ టోటల్ రివాల్వింగ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ క్రెడిట్ లిమిట్‌కి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. వాళ్ళ డేటా అనేది. ఇక్కడ మొత్తం చూసుకుంటే మనం ఒకవేళ స్టేటస్ బార్‌లో చూసుకున్నాం అనుకో, ఆల్రెడీ మీతో అన్నాను కదా! ఎప్పుడైతే మనం డేటాను అనేది ఇక్కడ సెలక్షన్ చేసుకుంటే ఇక్కడ మనకు కనిపించిద్ది. యావరేజ్ ఇంత, కౌంట్ ఇంత, న్యూమరికల్ కౌంట్ ఇంత, మినిమమ్, మాక్సిమం, సమ్మేషన్ అని చెప్పేసని. ఒకవేళ ఈ ఆప్షన్ అనేది లేకపోతే మీకు ఏం చేస్తారంటే స్టేటస్ బార్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు కనిపించిద్ది. ఏ ఆప్షన్స్ అయితే కావాలనుకున్నారో ఆప్షన్స్ అనేది చూజ్ చేసుకొని ఆ తర్వాత ఓకే. బయట ఎక్కడైనా క్లిక్ చేస్తే సరిపోయిద్ది. సో, ఇక్కడ నాకు ఈ ఫంక్షన్ అనేది అప్లై అవ్వాలి. ఏంటిది నాకు కౌంట్ ఫంక్షన్ అనేది ఇక్కడ అప్లై చేసి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి కావాలనుకున్నాను. ఒకవేళ నేను ఇక్కడ డేటా అనేది సెలక్షన్ చేస్తే నాకు ఇక్కడ స్టేటస్ బార్‌లో కనిపించిద్ది. కౌంట్ ఎంత అని చెప్పేసని. ఆ వాల్యూ అనేది మనకి ఎక్కడ కనిపించిద్ది? ఎప్పుడైతే నేను ఇక్కడ సెలక్షన్ చేస్తున్నానో ఇక్కడ నాకు కనిపించిద్ది కౌంట్ అని చెప్పేసని. అవునా? ఇక్కడ ఏంటి మనం ఈ వాల్యూస్ అనేది సెలక్షన్ చేస్తాం. కౌంట్ ఇంత అని చెప్పేసని ఉంది. లేదు ఒకవేళ నాకు సమ్మేషన్ అనేది కావాలనుకో, సమ్మేషన్ అనేది నాకు ఎక్కడ ఉండిద్ది? ఇక్కడ మనకు కనిపించిద్ది స్టేటస్ బార్‌లో. సమ్ అని చెప్పేసని. ఈ విధంగా మనకి స్టేటస్ బార్ అనేది చాలా యూజ్‌ఫుల్ అనేది అయ్యిద్ది. సో, ఫస్ట్ ఏంటి ఫంక్షన్ వచ్చేపాటికి ఎలా రాయాలంటే మనం ఫంక్షన్ వచ్చేపాటికి స్టార్టింగ్ ఈక్వల్‌తో మనం స్టార్ట్ చేయాలి. బ్యాక్ స్పేస్ మీకు లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు ఉండిద్ది కదా! ఈక్వల్ టు అని చెప్పేసని. సో, కౌంట్ కావాలి కాబట్టి ఇక్కడ మనకి కౌంట్ అని చెప్పేసని ఒక ఫంక్షన్ అనేది ఉండిద్ది. ఇక్కడేంటంటే మనం డిఫరెంట్‌గా సెలెక్ట్ చేయొచ్చు. ఎలా? ఒకటి కౌంట్ మీద డబుల్ క్లిక్ అన్నా చేయొచ్చు. ఎప్పుడైతే మీకు ఫంక్షన్ అనేది కావాలనుకున్నారో, ఆ ఫంక్షన్ వచ్చిన తర్వాత ట్యాబ్ అనేది ప్రెస్ చేసినా కూడా సరిపోద్ది. ఏదైతే మనం డేటా అనేది కావాలనుకున్నామో సెలక్షన్ చేసుకుంటాం. ఆ తర్వాత క్లోజ్ బ్రాకెట్ అని చెప్పేసని ఎంటర్ అనేది చేస్తాం. కౌంట్ అనేది మనకి ఇలా వచ్చిద్ది. ఇక్కడ నాకు వచ్చేపాటికి సమ్మేషన్ అనేది కనుక్కోమంటున్నారు. సో, సమ్మేషన్ వచ్చేపాటికి ఏం చేస్తాం? ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని చెప్పేసని ట్యాబ్ అనేది ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మనం పారామీటర్స్ అనేది ఫాలో అవ్వాలి. సో, సమ్‌లో వచ్చేపాటికి నంబర్స్ అనేది మనం ఇండికేట్ చేస్తాం కాబట్టి ఏం చేస్తాం? ఈ రేంజ్ అనేది కాల్ చేస్తాం. క్లోజ్ చేసి ఎంటర్ అనేసి చెప్తాం. ఈ విధంగా మనకి సమ్మేషన్ అనేది వచ్చింది. ఆ తర్వాత యావరేజ్ కూడా కావాలి. సో, యావరేజ్ వచ్చేపాటికి ఈక్వల్ టు యావరేజ్ అని చెప్పేసి ఫంక్షన్ ఉండిద్ది మనకి ఎక్సెల్‌లో. యావరేజ్ ఆ తర్వాత ఏదైతే డేటా అనేది కావాలనుకుంటున్నానో, ఆ డేటా అనేది సెలక్షన్ చేసుకుంటాను. ఎంటరింగ్ అనేది చేస్తాను. సో, ఈ విధంగా మనకి మాక్స్ అని చెప్పేసని, ఆ తర్వాత మినిమమ్ అని చెప్పేసని ఉండిద్ది. ఇదే ఫంక్షన్ నేను రాయకుండా ఇక్కడ ఆల్రెడీ నాకుంది కదా! ఈ ఫంక్షన్ నేను ఏం చేస్తున్నానంటే రైట్ సైడ్‌కి డ్రాగ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు వాల్యూస్ అనేవి చేంజ్ అయినాయి. అవునా? ఈ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతే నాకు ఇది కరెక్టా కాదా అని చెప్పేసని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నాకు డేటా రేంజ్‌లో సెలక్షన్ చేశాను. ఇక్కడ నాకు మాక్సిమం నంబర్ అనేది స్టేటస్ బార్‌లో చూసాననుకో ఈ స్టేటస్ బార్‌లో ఎంత నాకిక్కడ 2517 అని చెప్పేసి కనబడుతుంది. అవునా? సో, ఎప్పుడైతే నేనిక్కడ ఈ ఒక ఫంక్షన్ అనేది రైట్ సైడ్‌కి డ్రాగ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్‌కి డ్రాగ్ చేయొచ్చు. ఈ రేంజ్ వచ్చేపాటికి ఎలా తీసుకుంది మనకి ఫంక్షన్ అనేది ఇది చూసుకున్నామనుకో. సో, ఇక్కడ ప్రీవియస్ నా ఫంక్షన్ అనేది ఇది. ఈ ఫంక్షన్ మీద నేను డబుల్ క్లిక్ చేస్తే నాకేమవుతుంది? ఒక టేబుల్ లాగా కనబడుతుంది. అవునా? ఎప్పుడైతే నేనిక్కడ చూసుకున్నానో ఇదంతా కూడా నాకు హైలైట్ అవుతుంది. ఎప్పుడు నేను ఒకవేళ మ్యాక్స్ అనే ఫంక్షన్ మీద
డబుల్ క్లిక్ చేస్తే నాకు ఏమవుతుంది? ఇదంతా కూడా నాకు హైలైట్ అవుతుంది బ్లూ కలర్‌లో. అవునా? సో, ఇక్కడ ఏంటంటే మనకి ఎంత లెంత్ ఏంటని చెప్పేసి ఒక ఫంక్షన్ అనేది చూపెడుతుంది. నేను తర్వాత ఏం చేస్తాను మళ్ళీ, ఇదే ఫంక్షన్ నేను రైట్ సైడ్‌కి డ్రాగ్ చేస్తున్నాను. ఈ మ్యాక్స్ అనే ఫంక్షన్ నేను రైట్ సైడ్‌కి డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసినప్పుడు ఏమైంది? ఇదే ఫార్ములా నాకు నెక్స్ట్ సెల్‌లో ఉన్న డేటాని ఆటోమేట్ చేసుకొని, ఇక్కడున్న రేంజ్‌ని ఇటువైపుకి కన్వర్ట్ చేసుకొని, ఈ రేంజ్‌లో నాకు మాక్సిమం ఏదైతే నంబర్ ఉందో, ఆ నంబర్ అనేది కనబడుతుంది. అలాగే మినిమమ్ కూడా నేను ఈ ఫంక్షన్ అనేది ట్రాక్ చేస్తున్నాను రైట్ సైడ్. మినిమమ్ వచ్చేపాటికి 0 అనేది అసలు ఇది ఎలా వర్క్ అయిద్ది ఏంటనేది చూద్దాం. ఇక్కడ నాకొచ్చేపాటికి నంబర్ 2 ఉంది. నంబర్ 2 ఉంది. వీటి యొక్క సమ్మేషన్ కావాలి. ఆ తర్వాత కొన్ని నంబర్స్ అనేది ఉన్నాయనుకుందాం. 3 అని చెప్పేసని, ఆ తర్వాత 4 ఇంకా మనకి ఇక్కడ కూడా 3 యాస్ వెల్ యాస్ 4 ఉన్నాయనుకుందాం. మనకి ఇంకొక చోట కూడా ఉన్నాయనుకుందాం. ఇటు కూడా 2, 3, 4 ఉన్నాయనుకుందాం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఈ మిడిల్‌లో ఒక ఫంక్షన్ అనేది రాస్తున్నాను. ఫస్ట్ ఏం చేద్దాం, సెలక్షన్ చేసుకొని, ఆల్ బోర్డర్స్ అని చెప్పేసని, మిడిల్ లైన్ అనేది ఇద్దాం. ఇక్కడొచ్చేపాటికి మనకి బోర్డర్స్ వద్దు కదా! సో, నో బోర్డర్స్ అని చెప్పేసని ఉండిద్ది. నో బోర్డర్ అనేది చూస్ చేసుకో. ఇక్కడ నాకు రైట్ సైడ్ కూడా కావాలి కాబట్టి, రైట్ సైడ్ అని చెప్పేసని కాల్ చేస్తాను. ఓకే. ఇక్కడ నేను ఒక ఫంక్షన్ అనేది రాస్తాను. ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని చెప్పేసని కాల్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ వాల్యూస్‌కి అనేది నేను ఎంటరింగ్ అనేది చేస్తున్నాను. వన్స్ ఎప్పుడైతే నేను ఎంటర్ చేసానో ఈ వాల్యూ అనేది వచ్చింది. ఇదే ఫంక్షన్ నేను రైట్ సైడ్ డ్రాగ్ చేయొచ్చు ఉన్న వాల్యూస్‌కి. లెఫ్ట్ సైడ్ కూడా ఏం చేయొచ్చు మనం? ట్రాక్ చేయొచ్చు. ఇదే ఫంక్షన్. నాకు సేమ్ అప్లై అయిద్ది. కాకపోతే ఇక్కడ మీకు డైమెన్షన్స్ అనేది ఎలా? దీని మీద రైట్ క్లిక్ డబుల్ క్లిక్ చేశాననుకో, ఫంక్షన్ ఎలా తీసుకుంటుంది ఏంటని చెప్పేసని చూపిచ్చిద్ది మనకి. ఇక్కడ నేను క్లిక్ చేశాననుకో, సేమ్ అదే డైమెన్షన్‌తో తీసుకుంటుంది. మళ్ళీ నేను ఎంప్టీ సెల్స్‌కి కూడా నేను ఇక్కడ డ్రాగ్ చేశాననుకో, ఏమవుతుంది నాకిక్కడ? ఏమీ లేవు కాబట్టి వాల్యూస్ అనేది ఇలా నాకు 0గా తీసుకుంది. డేటా ఉన్నా లేకపోయినా సరే మనకి ఫంక్షన్ అనేది అలా తీసుకునిద్ది. ఈ విధంగా మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఎలా కావాలనుకున్నా మనకి అలా అనేది తీసుకునిద్ది. ఒకవేళ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని చెప్పేసని ఈ ఉన్న వాల్యూస్‌కి హారిజాంటల్‌గా నేను చూస్తున్నాను. ఆ తర్వాత ఏం చేశాను? క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ అనేది చేసేసాను. ఇక్కడ నాకు 2 + 2 4 ఆ తర్వాత +2 6 కాబట్టి సరిపోయింది. తర్వాత ఏం చేశాను నేను? ఇదే ఫంక్షన్ నేను కిందకి డ్రాగ్ చేస్తున్నాను. ఈ విధంగా వస్తుంది. లేదు నాకిక్కడ ఈ ఫంక్షన్‌లో ఈ వాల్యూస్ అనేది లేవనుకుందాం. ఇదే ఫంక్షన్ నేను అప్ సైడ్ కూడా డ్రాగ్ చేయొచ్చు. ఎలా అయినా సరే డ్రాగ్ చేయొచ్చు. కాకపోతే మనకి వాల్యూస్ ఎలా తీసుకుంటుంది ఏంటని చెప్పేసి చూస్తే సరిపోయిద్ది. ఈ విధంగా మనకి ఒక ఫంక్షన్ అనేది వర్కింగ్ అనేది అయిద్ది. ఇక్కడ మనకొచ్చేపాటికి ఇదే ఫంక్షన్ నేను ఈ డేటా కూడా అప్లై చేయాలనుకుంటున్నానంటే అప్పుడేం చేస్తాను? ఈ ఉన్న ఫంక్షన్‌ని రైట్ సైడ్ డ్రాగ్ చేస్తాను. ఆ తర్వాత మిగిలిన వీటికి కూడా నాకు కావాలి కాబట్టి ఈ ఫంక్షన్స్ అనేది సెలక్షన్ చేసుకుంటాం. రైట్ సైడ్ అనేది కాల్ చేస్తాం. ఈ విధంగా మనకి డేటా అనేది ఫంక్షన్స్ అనేది ఇలా అప్లై అవుతాయి. తర్వాత ఇంకొకటి ఇచ్చారు ఇక్కడ మనకి యుటిలైజేషన్. ఆ తర్వాత ఏంటిది ఇక్కడ టోటల్ రివాల్వింగ్ బ్యాలెన్స్ బై యావరేజ్ ఓపెన్ టు బై అని చెప్పేసింది. సో, ఇది ఎలా చేస్తాం మనం? ఈక్వల్ టు టోటల్ రివాల్వింగ్ అనేది ఎక్కడుంది మనకి? ఇక్కడుంది. ఆ తర్వాత డివైడెడ్ బై యావరేజ్ ఓపెన్ టు బై అని చెప్పేసి కాల్ చేస్తాం. ఇదే ఫంక్షన్ నేను కింద వరకు డ్రాగ్ చేస్తాను. ఈ విధంగా నాకు వర్క్ అయ్యిద్ది. ఒక బేసిక్ ఫార్ములా అనేది మనం ఎక్సెల్‌లో ఈ విధంగా రాస్తాం. స్టార్టింగ్ వచ్చేపాటికి ఏంటి? ఒక సెల్‌లో ఈక్వల్‌తో స్టార్ట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేపాటికి ఆటో సమ్. ఒక ఫంక్షన్ అని వచ్చేపాటికి మనకి ప్రతిసారి ఈక్వల్ టు సమ్మేషన్ అని చెప్పేసి కాకుండా ఒక షార్ట్‌కట్ ఏమన్నా ఉండిద్దంటే ఉండిద్ది. అదొచ్చేపాటికి ఎలా అంటే ఆల్ట్ ఈక్వల్ టు అని చెప్పేసి ఉండిద్ది. ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు ఎప్పుడైతే మనం ప్రెస్ చేసామో ఆ ఆన్సర్ అనేది మనకొచ్చిద్ది. లేదు ఒకవేళ రిబ్బన్‌లో ఎక్కడన్నా ఉండిద్దంటే ఉండిద్ది. ఆప్షన్ అనేది ఎక్కడ ఉండిద్దంటే మీకు ఇక్కడ మనకి సమ్మేషన్ అనేది కావాలి కదా! నాకొచ్చేపాటికి ఇక్కడ హోమ్ మెనూలోనే ఆ తర్వాత మీకేంటంటే ఇక్కడ ఎడిటింగ్‌లో మీకు కనిపించింది. నాకు ఇక్కడ వచ్చేపాటికి సిగ్మా సింబల్ లాగా ఉంది. అవునా? సో, ఏం చేస్తానంటే నేనిక్కడ ఆ సెల్ అనేది సెలక్షన్ చేసుకొని ఈ సిగ్మా సింబల్‌లో సమ్మేషన్ అనేది కావాలంటున్నాను. ఇక్కడ నాకు ఒక డాన్సింగ్ ఎండ్స్ అయితే కనిపించినాయి కదా! అవునా? ఈ డాన్సింగ్ ఏంటి? మీకు డేటా పాయింట్స్ అనేవి చూపెడుతుంది ఇక్కడ. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పేసని. సో, నాకు ఇక్కడ ఈ రేంజ్ కాబట్టి తర్వాత ఎంటర్ అనేది చేస్తాను నేనిక్కడ. ఎంటర్ అనేది చేస్తే నాకు సమ్మేషన్ అనేది వచ్చింది. ఇదే ఫంక్షన్ నేను రైట్ సైడ్ కూడా మూవ్ చేయాలనుకున్నాను కాబట్టి రైట్ సైడ్ అని చెప్పేసి నేను కాల్ చేస్తాను. ఇక నాకు సమ్మేషన్ అనేది వచ్చింది. షార్ట్‌కట్ ఏమన్నా ఉండిద్దంటే ఉండేది. ఇది వచ్చేవాటికి ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు అని చెప్పేసి అంటూ ఎంటర్ అనేది చేస్తాం. ఇదే ఫంక్షన్ ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు అని చెప్పేసని తీసుకుంటే సరిపోయిద్ది. ఈ విధంగా మనం షార్ట్‌కట్ అనేది చూస్తాం. ఇక్కడ నాకు సమ్మేషన్ కాదు యావరేజ్ కావాలనుకోండి. ఇక్కడ నేను డేటా పాయింట్స్ అనేది సెలక్షన్ చేశాననుకో, నాకు స్టేటస్ బార్‌లో యావరేజ్ ఎంత 1338 అని చెప్పేసి కనబడుతుంది. సో, నాకిక్కడ ఇది కావాలనుకో ఏం చేస్తాం? ఈ సమ్మేషన్‌లో యావరేజ్ అని చెప్పేసి తీసుకుంటాం. ఆ తర్వాత ఎంటర్ అని చెప్పేసి చేస్తాం. సమ్మేషన్ కావాలనుకుంటున్నారా? యావరేజా? లేకపోతే ఇంకేమన్నా ఏంటని చెప్పేసని మనకిక్కడ కనిపించిద్ది. ఈ విధంగా మనం చేస్తాం. నెక్స్ట్ చాప్టరు హైడ్, అన్‌హైడ్. ఈ చాప్టర్‌లో ఏంటంటే ఒక కాలమ్‌ని హైడ్ చేయడం ఎలా? ఆ తర్వాత అన్‌హైడ్ చేయడం ఎలా అని చెప్పేసి చూస్తాం. సో, ఇక్కడేంటంటే మనకి
హైడ్ ఇన్కమ్ కేటగిరీ అండ్ క్రెడిట్ లిమిట్. 2 కాలమ్స్ అనేది అసలు హైడ్ అనేది ఎలా అనేది చూద్దాం అసలు. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఆటో విత్ అనేది చేస్తున్నాను. ఒకవేళ సింగిల్ కాలమ్ అనేది చూసాం అనుకో, ఏంటిది ఇక్కడ క్రెడిట్ లిమిట్ అనే కాలమ్ నేను హైడ్ చేయాలి. ఎలా చేస్తాను? సో ఫస్ట్ కాలమ్ అనేది సెలెక్షన్ చేసుకుంటాను. రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఆప్షన్స్‌లో హైడ్ అని చెప్పేసి ఉండిద్ది. ఇక్కడ హైడ్ అని చెప్పేసి చేస్తాం. ఈ విధంగా మనకి ఒక కాలమ్ అనేది హైడ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నేను అన్‌హైడ్ అనేది చేయాలనుకున్నాననుకో, ఏం చేస్తాను? ఒక పక్కన కాలమ్ దగ్గర హైడ్ కింద మనం అన్‌హైడ్ ఉందని చెప్పేసి అన్‌హైడ్ అంటే రాదు. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏం చేస్తాం? నేను కంట్రోల్ జెడ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఐ కాలమ్ అనేది నాకు ఎక్కడుంది? ఒకటి హెచ్ యాస్ వెల్ యాస్ జేకి మిడిల్‌లో ఉంది ఐ అనేది. నేనేం చేశాను? హైడ్ అని చెప్పేసి అన్నాను. సో, నాకేంటంటే ఇక్కడ ఈ రెండిటి మధ్యలో ఉంది కాబట్టి ఈ 2 కాలమ్స్ అనేది సెలెక్షన్ చేసుకొని అన్‌హైడ్ అంటే సరిపోయిద్ది మనకి. ఉన్న కాలమ్ అనేది అన్‌హైడ్ అనేది అయిపోద్ది. ఒకవేళ టేబుల్‌లో మల్టిపుల్‌గా కాలమ్స్ అనేది హైడ్ అయినాయి. అవునా? ఇలాంటప్పుడు ఎలా? ప్రతి కాలమ్ ఎక్కడ హైడ్ అయింది, ఎక్కడ అన్‌హైడ్ అయింది అని చెప్పేసి చూసుకోకుండా ఎంటైర్ షీట్ అనేది సెలెక్షన్ చేసుకొని ఏదో ఒక కాలమ్ దగ్గర రైట్ క్లిక్ చేసి అన్‌హైడ్ అంటే సరిపోద్ది. మనకి టేబుల్‌లో ఏ కాలమ్స్ అయితే హైడ్ అయినాయో అవన్నీ కూడా మనకి అన్‌హైడ్ అనేది అవుతాయి.